హాయ్, వెల్కమ్ టు ది ఛానల్ విత్ కామెంట్ అండ్ వాచ్. ఈరోజు మనం తీసుకోబోయే టాపిక్ ఏంటంటే, మనం ఎడ్యుకేషన్ అయిపోయాగానే మనం జాబ్ కోసం ట్రై చేస్తాం కదా. కానీ రియాలిటీకి వస్తే మనం జాబ్ అంటే స్టడీ కంప్లీట్ అయిపోయాక జాబ్ వెతకడం, సర్చింగ్ చేయడం చాలా ప్రాసెస్ ఉంటుంది. తొందరగా మనకి జాబ్స్ కానీ ఇలాంటివి ఏం దొరకవు. మనం మనకున్న నాలెడ్జ్ ప్రకారం మనం ఏదైతే చదువుకున్నామో దానికి రిలేటెడ్గా మనం జాబ్ వెతుక్కోవాలి. ప్లస్ జాబ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. మనం ఏదో ఒకటి ఆలోచించాలి. మనకు చాలా రకాలుగా ఇన్కమ్ ఎర్న్ చేసే జాబ్స్ ఉన్నాయి కొన్ని, లైక్ ఈవెంట్ మేనేజ్మెంట్ కానీ, దాని తర్వాత కొన్ని స్టార్టప్ కంపెనీస్ మనం అనుకోవడం కానీ, చిన్న చిన్న మనకు తోచిన విధంగా విత్ లో ఇన్వెస్ట్మెంట్ తోటి మనం స్టార్ట్ కావచ్చు. చాలా ఉన్నాయి అలా. ఇవి ఎందుకంటే జాబ్ అంటే స్టడీస్ అయిపోయాక మనం వెంటనే మనకు జాబ్స్ దొరకవు. మనం సర్చ్ చేయాలి, కొన్ని దగ్గరికి వెళ్తే మనం రిజెక్ట్ అవుతాం. ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇలా కాకుండా మనం కరెక్ట్గా మన బ్రెయిన్ యూజ్ చేసి మనం ఏదన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఈవెంట్ మేనేజ్మెంట్ చూసుకుంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి. అంటే దాంట్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ ఉంటుంది, నెక్స్ట్ ఫుడ్ క్యాటరింగ్ ఉంటుంది, నెక్స్ట్ మన డెకరేషన్ ఉంటుంది. ఇలా మనం సింగిల్గా కూడా మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీసుకుంటే మనం వెడ్డింగ్ ఈవెంట్స్ కానీ, లేకపోతే చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇలా ఉన్నప్పుడు మన దగ్గరకు చిన్న కెమెరా ఉంటే మనం వీడియో ఫుటేజ్ తీసేసి దాన్ని ఆల్బమ్లా చేసేసి వీడియో చేసేసి మనం ఎంతో కొంత సంపాదించుకోవచ్చు. అంటే ఖాళీ ఉండకుండా. జాబ్ రావాలంటే మనకు చాలా టైం పడుతుంది. 6 months పడుతుందో, ఎన్ని మంత్స్ పడుతుందో మనకు తెలియదు. అదే మనం కొంచెం గట్టిగా ట్రై చేసి వస్తుంది కావచ్చు. కానీ ఆ ఖాళీ ఉండకుండా రియాలిటీలోకి వస్తే మనం జాబ్స్ మనకు దొరకవు, చాలా రేరు. ఇలా ఖాళీ ఉండకుండా మనం ఆలోచించి ఏదో చేతిలో డబ్బులు ఎంతో కొంత ఉండడానికి మనకు ఇలాంటి కొన్ని ఇన్కమ్ సోర్సెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈవెంట్ ఆర్గనైజర్. నెక్స్ట్ కొన్ని స్టార్టప్ కంపెనీస్ మనం ఆలోచించాలి. లైక్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుకుంటారు. యూట్యూబ్లో రీసెంట్గా ఒక బీటెక్ చదివిన ఒక స్టూడెంట్ చాయ్ పెట్టాడు, అంటే చాయ్ కొట్టు పెట్టాడు. ఫస్ట్ తను చిన్నగా స్టార్ట్ చేసి తర్వాత ఇప్పుడు తను చాలా బ్రాంచెస్ స్ప్రెడ్ చేశాడు. మోర్ దెన్ ఒక 10-20 బ్రాంచెస్ పెట్టాడు. అలా మనం కూడా ఒక స్టార్టప్ కంపెనీ పెట్టచ్చు. మనం ఆలోచిస్తే స్టార్టప్ కంపెనీస్ కానీ, ఛాయ్ అనే కాదు, పిజ్జా కానీ, ఇంకా లేకపోతే సూపర్ మార్కెట్లో కానీ. వై మీన్స్ ఇప్పుడు ఉన్న మన టెక్నాలజీ చాలా పెరిగింది. టెక్నాలజీ ఒకప్పుడు అంత టెక్నాలజీ లేదు. ఇప్పుడు మన దగ్గర ఒక చిన్న ఫోన్ ఉంటే సరిపోతుంది. వరల్డే మన చేతిలో ఉంది. మనం ఇప్పుడు మనకి సోర్సెస్ ఎక్కువ ఉంది, టెక్నాలజీ ఎక్కువ ఉంది. మనకి నెట్ కూడా మనకి లో కాస్ట్లో వచ్చేస్తుంది. నెట్ కూడా అప్పుడు ఉన్నంత సిచ్యువేషన్స్ అయితే ఇప్పుడు టెక్నాలజీ చాలా ఉంది. ఇప్పుడు మనం ఆ టెక్నాలజీ యూజ్ చేసుకుంటే మనం ఎలా అయినా ఓన్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనమే ఒక కంపెనీ పెట్టుకొని మనమే వర్కర్స్ పెట్టుకోవచ్చు. అలా మనం నెట్ అనేది, ఫోన్ అనేది, అంటే ఒక నెట్వర్క్ అనేది మనకు అనుకూలంగా వాడుకుంటే ఏదైనా చేయొచ్చు. దాంట్లో ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా ఉంటాయి. నెక్స్ట్ స్టార్టప్ పెట్టు, మనం ఏదైనా పెట్టుకోవచ్చు. సూపర్ మార్కెటింగ్ అని, ఈవెన్ మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి మన ఒక టెక్నికల్ నాలెడ్జ్ ఉంది, సిస్టమ్ మీద బాగా నాలెడ్జ్ ఉంది, వెబ్సైట్ క్రియేట్ చేసుకొని మనం ఓన్గా మీకు ఏ సబ్జెక్ట్ అయితే వచ్చో, కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్లో ఎక్స్పర్ట్ అయి ఉంటారు. ఈవెన్ ఇన్ ఇంగ్లీష్, మ్యాథ్స్, లేకపోతే సైన్స్, తెలుగు, ఏ లాంగ్వేజ్ అయినా మనకి ఏ లాంగ్వేజ్లోనైనా కరెక్ట్ గ్రిప్ ఉంటే మనం ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్ ట్యూషన్లో పెట్టచ్చు. మన పేరు మీద ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి మనకు తెలిసిన వాళ్ళలో లింక్ అనేది క్రియేట్ చేసుకొని స్ప్రెడ్ చేసి మనం ఆ లాంగ్వేజ్ అనేది ఏ స్టడీస్ అంటే 6th, 7th, 8th, లేకపోతే మోర్ దెన్ 10+12 ఇలా ఎవరికైనా
ఆ లాంగ్వేజ్ అనేది మనం ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ ట్యూషన్స్ అనేది వెబ్సైట్ క్రియేట్ చేసుకోవచ్చు, యూట్యూబ్లో కూడా చేయవచ్చు. కాకపోతే ఆన్లైన్ ట్యూషన్స్ ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తే ఏంటంటే కరెక్ట్ మనకి ఆన్లైన్ త్రూ మన డైరెక్ట్ లైవ్లో ఉంటుంది. యూట్యూబ్లో ఉంటే కొంతమంది ఉంటారు, కొంతమంది ఉన్నారు. దీంట్లో అయితే మనకు తెలిసిన వాళ్ళలో కొంతమంది పూర్ పీపుల్స్ ఉంటారు. వాళ్ళ దగ్గర ఉండడం ఒక ఫోన్ ఉన్నా యూట్యూబ్ అని టీవీ ఇలా చేసుకోవాలి కొంతమంది తెలియదు, మనకు తెలుసుంటారు, కొంతమంది తెలియదు. అలాంటి వాళ్ళకి లింక్ అనేది కొంచెం యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళకి మనకి చెప్పి మనం చేసి అలా కూడా మనం ఎంతో కొంత ఏం చేయవచ్చు. అలా ఇంకొంతమందికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒకరికి సింగర్ కానీ, లేకపోతే ఇంకోటి ఏదన్నా మనకు వచ్చింది ఏదైనా నేర్పించాలని ఆర్ట్ కానీ, లేకపోతే ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుంది. అలా టాలెంట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ మనం ఫిజికల్గా మన పక్కన ఉన్న వాళ్ళు, లేకపోతే మన ఎదురు ఉన్న వాళ్ళు మన ఇంటికి పిలిచి నేర్పిస్తాం. దీన్ని ఇంకా ఒక బెటర్ స్టేజ్ తీసుకెళ్ళాలంటే మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి దాంట్లో మనం నేర్పించవచ్చు. ఆన్లైన్ ట్యూషన్ లాంటిది, ఆన్లైన్ ట్యూషన్ కూడా ఇప్పుడు మనకు పేబుల్లో ఉంటుంది. మనం రీజనబుల్ మన అమౌంట్ అని ఇచ్చేస్తే మనం అలా కూడా ఎర్న్ చేయవచ్చు. ఇలా మన నెట్వర్క్ అనేది, మన టెక్నాలజీ అనేది యూజ్ చేసుకుంటే చాలా ఉంటుంది. దాంతోపాటు డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఇన్ఫ్లుయెన్సర్ ఇలా కొన్ని ఉంటాయండి. వీడియో ఇన్ఫ్లుయెన్సర్ కూడా మనకి ఏదైతే ఇష్టమో ఆర్ట్, సైన్స్, దాని తర్వాత మీకేమైనా ఇష్టం ఉన్నా, కొంతమంది బైక్స్ అంటే ఇష్టం, అలా బైక్స్ ఉన్నప్పుడు ఆ బైక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఏదన్నా మార్కెట్లో కొత్త బైక్ వస్తే ఆ బైక్ ఉన్న ఫీచర్స్ అంటే, లేకపోతే కొంతమందికి ఫోన్ ఇష్టం, మొబైల్స్, మార్కెట్లోకి ఏదైనా కొత్త మొబైల్ రాగానే ఐఫోన్ సిరీస్ వస్తుంది, ఆ ఐఫోన్ సిరీస్లో కొత్త ఫీచర్స్ ఏంటి, ఇలా వీడియో ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు వీడియో అంటే యూట్యూబ్లో ఇలా వీడియోస్ పెడుతూ ఉంటారు. అలా కూడా మనం ఇన్కమ్ అనేది ఏం చేయవచ్చు. మన రెవెన్యూ పెట్టుకొని యూట్యూబ్కి కావాల్సిన ప్రికాషన్స్ అన్నీ పెట్టుకుంటూ మనం వీడియో ఇన్ఫ్లుయెన్సర్ కూడా రావచ్చు. కాకపోతే దాని ఒక వీడియోస్కి ఫేమ్ కాకపోయినా ఒకసారి క్లిక్ అయితే మనకి ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఎంతో కొంత మనకు కొంచెం ఫేమ్ అనేది వస్తుంది. యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్లో కానీ మీరు చూసుకుంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. ఫారిన్ అమ్మాయి ఉంటుంది, తన చాలా లగ్జరియస్ కార్స్ని దానికున్న ఫీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేస్తూ ఉంటారు ఫేస్బుక్లో. అలా మనం కూడా ఏదైనా ఒక కార్ కానీ, ఫోన్ కానీ, ఏదైనా వీడియో యూట్యూబ్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసి మనం యూట్యూబ్లో పెట్టచ్చు. అలా వీడియో ఇన్ఫ్లుయెన్సర్ కానీ, డిజిటల్ మార్కెట్లో ఇప్పుడున్న ట్రెండింగ్లో కరెక్ట్గా వెళ్తుందంటే మీమ్ క్రియేటర్స్. ఇది కరెక్ట్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది. ఈ మీమ్ క్రియేటర్స్ కూడా ఇప్పుడు చాలా మనకు ఇన్స్టాగ్రామ్లో అలా చూస్తూ ఉంటారు. మీమ్ క్రియేటర్స్ వీళ్ళలో కూడా చాలామంది కరెక్ట్గా యూజ్ చేస్తే మీమ్ క్రియేటర్స్ మనకి బిజినెస్ నాలెడ్జ్లో, అంటే బిజినెస్ పరంగా కూడా మనం మీమ్స్ క్రియేట్ చేయొచ్చు. ఈ మధ్య మీరు చూస్తుంటారు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సెలబ్రిటీ బొమ్మలు పెట్టి మీమ్స్ క్రియేట్ చేశారు, అంటే ట్రాఫిక్ అవేర్నెస్ కోసం. అలా బిజినెస్ పరంగా కూడా మనం మీమ్స్ అనేది క్రియేట్ చేయవచ్చు. ఈ ప్రోడక్ట్ వాడితే ఏంటంటే ఒక సెలబ్రిటీ పిక్చర్ పెట్టేసి మీమ్స్ క్రియేట్ చేసి మనం అలా కూడా మనం ఆడియన్స్కి, సొసైటీకి ఏదో ఒక ప్రోడక్ట్ గురించి తెలపడం, దట్ ఈస్ ద మీమ్. అది మనం ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మనం పోస్ట్ చేసినప్పుడు సో కంపెనీ ఆ ప్రోడక్ట్ గురించి చూసి, మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు, ఏదో ఒకటి ఆ ప్రోడక్ట్కి సంబంధించిన కంపెనీస్ కనుక మీరు చూస్తే కంపల్సరీ హైక్ చేసుకుంటారు. ఆ కంపెనీస్ వాళ్ళు మన గురించి సెర్చ్ చేసి, వాళ్ళకున్న సోర్స్లో వాళ్ళకి సెర్చ్ చేసి, వాళ్ళు ఒకవేళ మన దగ్గరికి వస్తే మనకి చాలా మంచి పే ఆఫ్ వస్తుంది. అలా చాలా మనకి మనం అనేది మన బ్రెయిన్ అనేది మనం కొంచెం ఆలోచిస్తే, మన బ్రెయిన్ అనేది కొద్దిగా పెడితే చాలా వేసి ఉంటుంది. ఇప్పుడున్న జనరేషన్లో మినిమం చాలామంది డిగ్రీ కంప్లీట్ చేస్తున్నారు. డిగ్రీలో మనకి ఏ గ్రూప్ తీసుకున్నా మినిమం బిజినెస్ నాలెడ్జ్ కానీ, బయట సొసైటీకి సంబంధించిన కానీ ఇలాంటివి చాలా వరకు మనకు తెలుసుంటాయి. మనకి 21, 22, 23 ఇయర్స్ వస్తే చాలు, ఏమైంది సంపాదిస్తున్నావా, చుట్టాలలో ఇలా అంటుంటారు.
అలా అనుకున్నప్పుడు మనకి ఏదో అనిపిస్తుంది, ఏం వాళ్ళు యూజ్ చేస్తున్నారు అని అలా అనిపిస్తూ ఉంటుంది. మనం అలా అనుకోకుండా మనకు తోచింది ఏదో మనకు ఆలోచించి, మనకు ఏదో ఒకటి ఆలోచించి సింపుల్గా ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనం ఇది అనేది చేసుకోవచ్చు అండి. సింపుల్ అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి తక్కువ ఉంటుందండి అమౌంట్ ఇన్వాల్వ్. అది ఇంట్లో మనకి చెప్పినా, లేకపోతే మన దగ్గర ఉన్న సోర్సెస్ ఏదైనా ఒకటి అమ్మేసి, లేకపోతే ఫ్రెండ్స్ని అడుగు, మనం అలా కొంత అమౌంట్తో మనం స్టార్ట్ చేయొచ్చు. లో ఇన్వెస్ట్మెంట్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. ఇలాంటివి ఇలా మనం స్టార్ట్ చేస్తాం, ఇన్కమ్ అనేది ఏం చేసుకుంటూ ఉండొచ్చు. ఇంకోటి అండి, కొంతమందికి టెక్నికల్గా కావాల్సిన జాబ్స్ కావాలని అనుకుంటారు. టెక్నికల్ అంటే సిస్టమ్ వర్క్స్ లాంటివి, కొన్ని టెక్నికల్ జాబ్స్ ఉంటాయి కదా, అవి కావాలనుకుంటారు. వాళ్ళకి చాలా బెస్ట్ ఏంటంటే, కొంతమంది కోడింగ్ నేర్చుకుంటారు, దానిలో కొంతమంది ఎక్స్పర్ట్ అయి ఉంటారు. కొంతమంది డిజిటల్ మార్కెటింగ్లో చాలా మంచిగా నాలెడ్జ్ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అండి, ఏదైనా వెబ్సైట్ క్రియేట్ చేయడం, కొత్త డిఫరెంట్ క్రియేటివిటీ వెబ్సైట్ క్రియేట్ చేయడం, లేకపోతే ఏదైనా యాప్ క్రియేట్ చేయడం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్న చిన్న పిల్లలు 16-17 ఇయర్స్లో ఉన్న వాళ్ళు యాప్స్ క్రియేట్ చేస్తున్నారు. అలా మనకు టెక్నాలజీ యూజ్ చేసుకుంటే మనం ఏదైనా నేర్చుకోవచ్చు. వెబ్సైట్ క్రియేట్ చేయవచ్చు, యాప్స్ క్రియేట్ చేయవచ్చు. ఇలా చేస్తే మనకు ఏదో ఒక గుర్తింపు ఉంటుంది. అలా మనం చేస్తుంటే ఏదైనా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కూడా మనల్ని హైర్ చేసుకుంటారు. అలా మనకు ఏదో ఒక మనిషికి అనేది, ప్రతి మనిషి లోపల ఏదో ఒక టాలెంట్ ఉంది. ఫస్ట్ మనం ఆ టాలెంట్ని గుర్తించాలి. కొంతమందికి కోడింగ్ ఎంత నేర్చుకున్నా రాదు, ఆ ఇంట్రెస్టింగ్ రాదు. కొంతమంది కోడింగ్ అనేది ఇంట్రెస్టింగ్ ఉండదు, తొందరగా నేర్చుకుంటారు. ఇంకొంతమందికి ఏంటంటే వేరే సింగింగ్ మీద, ఇంకొంతమందికి టైపింగ్ మీద, ఇంకొంతమందికి కుకింగ్ మీద. కుకింగ్ కూడా ఇప్పుడు ఈ మధ్య చాలా ట్రెండింగ్ ఉంటుంది. మొబైల్ కుకింగ్స్ అని ఇట్లా వ్యాన్లో పెట్టేసి ఇలా క్రియేటివిటీగా ఆలోచించి కుకింగ్ కూడా ఈ మధ్య చాలా ట్రెండింగ్ అయిపోతుంది. ఒకప్పుడు అమ్మాయిలు కుకింగ్ చేస్తారు, ఇప్పుడు అబ్బాయి అలా ఏం లేదు, ఎవరు పడితే వాళ్ళు కుకింగ్ చేస్తున్నారు. మనకంటూ టాలెంట్ ఉంటుందంటే కుకింగ్ కూడా మనకు ఒక చిన్న రెస్టారెంట్ పెట్టుకొని మనకి ఇప్పుడు టెక్నాలజీ చాలా పెరిగింది. టెక్నాలజీ మన చేతిలో ఉండవచ్చు. ఫోన్ అనేది మనం ఒక ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని, మనకంటూ ఒక సొంత పేరు పెట్టుకొని రెస్టారెంట్ ఓపెన్ చేసుకుంటే మన రెస్టారెంట్కి చాలా ఫేమస్. మేము చాలా ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం, రెస్టారెంట్ ఓపెన్ చేసి కొత్త కాన్సెప్ట్తో కొత్త కుకింగ్స్ అనేవి చేస్తున్నారు. రీసెంట్గా మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు, గిస్మత్ అని చెప్పి చాలా మంచి రెస్టారెంట్ కూడా. కానీ చాలా సెలబ్రిటీస్ కూడా చాలామంది అలాంటి ఆ హోటల్స్కి వెళ్ళి ట్రై కూడా చేశారు. అలా మనకి కుకింగ్ కానీ కొంతమందికి ఏంటంటే టాలెంట్ ఉంటుంది. కొంత టాలెంట్ వైపు ఎప్పుడు ఆలోచించాలి. ఒకసారి మనం ఆలోచిస్తే చాలా వేస్ ఉంటుంది మనం సంపాదించుకోవడానికి. ఇన్కమ్ సోర్స్ కొన్ని చాలా ఉంటాయండి. ఇలా మనం కరెక్ట్ టైంలో 22-23 ఇలాంటి టైంలో, అంటే ఆ ఇయర్స్లో మనం స్టెప్ బై స్టెప్ ఎదుగుతున్నప్పుడు ఒకటి ఆలోచించుకొని ఈవెంట్ ఆర్గనైజర్ కావాలనుకున్నాం, దానికి కావాల్సినవి ఏంటి అనుకొని కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటారు బిజినెస్ అనేది. మీరు ఏది ఆలోచించినా ప్రజెంట్ మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అదే ఫ్యూచర్లో ఉండాలి. ఇప్పుడు కొద్ది రోజులు చేసేసి నాకు నచ్చలేదు మళ్ళీ ఇంకోటి అని కాకుండా, ప్రజెంట్ మనం ఏం ఆలోచిస్తున్నాం, ఈవెంట్ ఆర్గనైజర్ కావాలనుకుంటున్నాం, దానిలోనే ఉండదు. దాన్ని మనం ఎక్స్పాండ్ చేయాలి, దాన్ని మనం చాలా స్ప్రెడ్ చేయాలి, బ్రాంచెస్ చేయాలి. అలా ఆ థాట్లో ఉండాలి. సడన్ చేసేసి వదిలేసి మళ్ళీ ఇంకోటి చేస్తే ఏంటంటే కరెక్ట్ స్టెబిలిటీ ఉండదు. ఒక్కసారి మనం ఈవెంట్ ఆర్గనైజర్స్ అంటే దాంట్లో చాలా ఉంటాయి. క్యాటరింగ్ ఉంటుంది, డెకరేషన్ ఉంటుంది, వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ ఉంటుంది, సౌండ్స్ ఉంటాయి, డీజేస్ అన్నమాట. ఇలా మనం దీన్ని అన్నీ కలిపితే ఈవెంట్ ఆర్గనైజర్. దీన్ని మనం సపరేట్ కూడా మనం
సపరేట్గా తీసుకొని కూడా మనం ఇన్కమ్ అనేది ఏం చేయొచ్చు. సపరేట్ అంటే మనం డెకరేషన్ సపరేట్ బొటిక్ అని పెట్టుకోవచ్చు. ఫ్లవర్స్ లేకపోతే ఇంకేమన్నా డెకరేషన్ సంబంధించిన ఐటమ్స్ ఇవి మనం సపరేట్ కూడా పెట్టుకోవచ్చు. అంటే మన ఈవెంట్ వస్తుంటే మనం ఓన్లీ డెకరేషన్ వరకే మనం చూసుకోవాలి. లేదు ఒక ఈవెంట్ ఉంది ఓన్లీ క్యాటరింగ్ వరకే మనం చూసుకోవాలి. ఇలా కూడా మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. లేకపోతే టోటల్ మేనేజ్మెంట్ అంతా తీసుకొని డెకరేషన్, క్యాటరింగ్, వీడియోగ్రఫీ ఇలా మనం అనేది ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం ఆలోచిస్తున్నప్పుడు మన మైండ్ సెట్ అనేది ఈవెంట్ ఆర్గనైజర్ దాని మీదే ఉండాలి. అలానే ఫ్లో వెళ్ళిపోతుంటారు. మనకు ప్రజెంట్ ఏమవుతుందో అదే ఫ్యూచర్ కావాలి. అలా ఫ్లో వెళ్ళిపోతూ ఉండాలి. అలా వెళ్ళిపోతున్నప్పుడు మధ్యలో మీకు ఇంకేదో అనిపించింది, డిజిటల్ మార్కెటింగ్లో కూడా వెళ్దాం అంటే డిజిటల్ మార్కెటింగ్లో కూడా చాలా ఉంటాయి. వీడియో ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేకపోతే ఇది చేయాలని అనిపిస్తుంది. లేకపోతే యాడ్స్ లాంటివి ప్రమోటింగ్ లేదా ప్రోడక్ట్ గురించి మనం ప్రమోట్ చేయడం ఇలాంటివి ఉన్నప్పుడు మనకి ఏదైతే ఈవెంట్ ఆర్గనైజర్ అనుకున్నామో అది కంటిన్యూ చేస్తూనే ఈ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా వాటి యాడ్స్ కానీ లేకపోతే కొన్ని మనం యాడ్స్ అంటే ఏదైనా ప్రోడక్ట్ ఇది వాడితే బాగుంటుంది, సో ప్రోడక్ట్ ఉంది ఇది వాడితే చాలా బాగుంటుంది అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది మంచి వాళ్ళు యాక్టర్స్ చెప్తూ ఉంటారు యూట్యూబ్లో. అలా కొన్ని మనం అలా ప్రమోట్ కూడా చేసుకోవచ్చు. ఇది కంటిన్యూ చేస్తున్నాయి. ఎందుకంటే డిజిటల్ మార్కెట్ సైడ్ అటు సైడ్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి దీన్ని వదలకుండా అలా మనం వెళ్ళిపోవచ్చు. అంతేగాని దీన్ని వదిలేసి మళ్ళీ ఇంకోటి చేసేసి అది మళ్ళీ సగం తీసేసి మళ్ళీ ఇంకోటి సగం అలా కాకుండా ఒక్కసారి మనం ఏమన్నా అనుకుంటే అది ఫ్లో వెళ్ళిపోవాలంటే అప్పుడే మనకి దాని మీద ఎక్స్పీరియన్స్ వస్తుంది. వన్స్ మనకి ఎక్స్పీరియన్స్ వస్తే మనకి అది ఏంటిది, ఇలా చేయగలుగుతాం, ఇలా చేస్తే బాగుంటుంది అనేది మనకు కరెక్ట్ ఒక ఐడియా ఉంటుంది. నెక్స్ట్ చాలా మనకి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అండి. ఐ మీన్ కొంతమంది దీనిలో సక్సెస్ అవుతారు, కొంతమంది దీనిలో ఫెయిల్ అవుతారు, కొంతమంది మధ్యలో వదిలేస్తారు. ఏంటంటే మనం ఎప్పుడైతే మన లైఫ్ గురించి ఆలోచించి మనం ఏదో ఒకటి సాధిద్దాం అని చెప్పి లైఫ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కదా, డిజిటల్ మార్కెటింగ్లో, లేకపోతే యాడ్స్ ప్రమోట్ చేయడంలో, లేకపోతే ఏమైనా కంపెనీస్ కానీ లేకపోతే వేరే ఐటీ కంపెనీస్ కానీ లేకపోతే నార్మల్ ప్రైవేట్ కంపెనీస్ కానీ వాళ్ళకి యాడ్స్ తీసేటప్పుడు ఇలాంటి యాడ్స్ వాళ్ళ కంపెనీస్ ఉంటాయి కదా, కొంతమంది కంటెంట్ అవసరం అండి, కంటెంట్ అవసరం, అలాంటి కంటెంట్ అవసరం ఉంటుంది కదా, అలాంటి జాబ్స్ కానీ ఎక్కడైనా కానీ మనం ఒక ఫ్లో లైఫ్లో మనం ఏదో చేయాలని అనుకొని ప్రయత్నిస్తున్నప్పుడు చాలామంది మైండ్ డైవర్ట్ అవుతారు, లవ్ సైడ్ అయిపోతారు. ఒక అమ్మాయి నచ్చింది, లేకపోతే వాళ్ళ కొలీగ్స్లోనే ఈ అమ్మాయి బాగుంది, లేకపోతే అలా అనుకొని లవ్ సైడ్ వెళ్ళిపోతారు. కొంతమంది ఏంటంటే సక్సెస్ అవుతారు, లవ్ని ప్రొఫెషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తారు. కొంతమంది ఏంటంటే లవ్ సైడే ఉండిపోతుంది. ఇక ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఏంటంటే దాన్ని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ రాదు. ఇక వాళ్ళకి ఏంటంటే లవ్ సైడ్ వెళ్ళిపోతుంది, ఎక్కువ ఫోన్ మాట్లాడడం, టైం అంతా వేస్ట్ చేసుకోవడం, తీరా వచ్చేస్తే మళ్ళీ వేస్ట్ అయిపోతుంది, ఇన్కమ్ ఉండదు. ఇక దాని ఒక్కసారి మన ప్రొఫెషనల్ లైఫ్ వదిలేస్తే ఇన్కమ్ అనేది ఉండదు, ఇక మనకు వేస్ట్ అయిపోతుంది, టైం వేస్ట్ అయిపోతుంది. ఇలా ఉంటాం. ఒకటి ఏంటంటే మనకు మన మైండ్ స్టెబుల్గా ఉండి రెండు బ్యాలెన్స్ చేస్తేనే మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. లేదు ఓన్లీ లవ్ సైడ్ ఉంటాం అని అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ మనం సెటిల్ అయిన తర్వాత ఆ లవ్ ట్రాక్ అనేది మన అటు సైడ్ అనేది వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే మన లైఫే ఖరాబ్ అయిపోతుంది. మనం లవ్ చేసుకొని అటు సైడ్ ఏంటంటే అటు వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం సెటిల్ అయిన తర్వాత మనం అటు సైడ్ వెళ్ళడానికి వీలుంటుంది. మనం అది వదిలేసి బ్యాలెన్స్ అనేది లేకపోతే అది కరెక్ట్గా ఉండదు. నెక్స్ట్ ఏంటంటే వన్స్ మనం ఒక్కసారి అటు సైడ్ లవ్ సైడ్ వెళ్ళామంటే మన ప్రొఫెషనల్ లైఫ్కి ఆలోచించడానికి ఏముండదు. కొంతమంది దానికి అట్రాక్ట్ అయిపోతారు,
కొంతమందికి దానిలో నుంచి బయటికి రాలేకపోతారు. ఇటు సైడ్ ఇక ప్రొఫెషనల్ లైఫ్ అటు సైడ్ ఇటు సైడ్ రానికి ఇంట్రెస్ట్ పెట్టడానికి టైం ఉండదు, ఎక్కువ ఫోన్లో మాట్లాడడం అదే సరిపోతుంది. అందుకనే ఫస్ట్ మనం సెటిల్ అయిన తర్వాతే లవ్ సైడ్ అనేది ఆ సైడ్ అనేది వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది అలా కొంతమంది అయ్యారు కాబట్టి చెప్తున్నాను లవ్ సైడ్. ఇంకోటి మనకి ఇంకా మంచిగా చదువుకున్న వాళ్ళు, ఎంబీఏ లాంటివి ఇలాంటివి చేసిన వాళ్ళు కొంతమంది జాబ్స్ దొరుకుతాయి, చక్కన కంపెనీస్ అనేది చక్కన హైర్ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే పర్సంటేజ్ వల్లనో లేకపోతే వాళ్ళకి టాకింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ ఎక్కువ లేకపోవడం వలన కొంతమంది ఏంటంటే హోల్డ్లో పడుతుంటారు. అంటే తొందరగా ఇంకోళ్ళకి దొరికినంత తొందరగా వీళ్ళకి జాబ్ దొరకపోయి ఉండవచ్చు. అలాంటి వాళ్ళకి షార్ప్నెస్ ఉంది, అంటే థింకింగ్నెస్ బాగుంది. అలాంటివి ఉంటే మనం వేరే బిజినెస్ వాళ్ళకి సజెషన్స్ లాంటివి ఇలా ఇవ్వడం కూడా ఒక రకమైన జాబే అండి, ఇన్కమ్ సోర్స్. ఒక కంపెనీ తన సేల్స్ పడిపోతున్నాయని, సేల్స్ మార్కెటింగ్ పడిపోతున్నాయని, ఏదో ఒక మార్కెట్ సలహా కోసం వస్తూ ఉంటారు, ఐడియా కోసం కొంతమంది కన్సల్టెన్సీ కలుస్తూ ఉంటారు. అలా మీరు చిన్నగా వెబ్సైట్ ద్వారానో లేకపోతే నార్మల్గా ఫ్రెండ్స్ సర్కిల్లోనో ఒక చిన్న నార్మల్గా కన్సల్టెన్సీ పెట్టుకుంటే చిన్న కంపెనీస్ అయినా పెద్ద కంపెనీస్కైనా ఎవరైనా ఒక కంపెనీ ఒక్కసారి మీ ఐడియా ఇచ్చిన తర్వాత సేల్స్ మార్కెటింగ్ అనేది పెరిగితే మిమ్మల్ని మంచి పే ఆఫ్ ఇచ్చి పెట్టుకుంటారు కంపెనీలో. ఒక్కటి ఏంటంటే మన ఆలోచన, మన బ్రెయిన్కి క్రియేటివిటీ ఉండాలి. ఎవ్రీ టైం మనం ఒక క్రియేటివిటీ ఆలోచించాలి. ప్రతిదీ మనం అనుకుంటే ఎట్ సైడ్ అయినా మనం ఇన్కమ్ అనేది ఏం చేయవచ్చు. చాయ్ కొట్టు కూడా పెట్టుకోవచ్చు. చాయ్ అనేది చీప్గా మనం ఇందాకనే చెప్పాను మీకు, బీటెక్ చదివిన ఒక స్టూడెంట్ తను ఫస్ట్ స్టార్టింగ్ లాక్డౌన్ పీరియడ్స్లో సమ్టైమ్ నేను యూట్యూబ్లో చూస్తూ ఉంటాను, మీకు ఐడియా ఉంటుంది. అతను ఫస్ట్ స్టార్టింగ్ చిన్న కొట్లాగా పెట్టుకున్నాడు, టీ కొట్లాగా. అతను చాయ్ నచ్చి చిన్న స్టార్టప్ కంపెనీ లాగా, దాని తర్వాత తను చాయ్ నచ్చి చాలామంది కస్టమర్స్ని తను ఏం చేసుకున్నాడు. తన ఛాయ్ అనేది అట్రాక్ట్ చేసింది అందరినీ, పీపుల్స్ని, తన కస్టమర్స్ని అట్రాక్ట్ చేసింది. ఎవ్రీడే వస్తున్నప్పుడు మనకు ఆటోమేటిక్గా స్పేస్ అనేది కావాలి. తను ఏం చేశానంటే తనకున్న స్టడీ సర్టిఫికేట్స్తో లోన్ అనేది తీసుకొని ఒక బ్రాంచ్ అని మొదలు, ఆ బ్రాంచ్ ద్వారా వస్తున్న మనీని ఇంకో దానికి పెట్టేసి ఒక్కొక్క బ్రాంచ్ అనేది పెంచుకుంటూ పోయి ఇప్పుడు మోర్ దెన్ 20 బ్రాంచెస్ మాకు పెట్టేశారు టీ అని. అలా మనకంటూ ఒక ఐడియా ఉండాలి. ఒక్కసారి మనం మన లైఫ్ మీద ఫోకస్ చేస్తే మనం ఏదైనా చేయగలుగుతాం. ఫస్ట్ మనకు ఆ స్పాంటినిటీ ఉండాలి. ఇప్పుడు మన టెక్నాలజీ చాలా ఉంది, ఫోనే ఉంది మన దగ్గర. మన చేతిలో ఫోన్ ఉంటే టోటల్ వరల్డ్ మన దగ్గర ఉంది. ఎవ్రీడే మనం సెర్చ్ చేస్తూనే ఉండాలి. లో బడ్జెట్, లో ఇన్కమ్ ఏముంది సెర్చ్ చేస్తూ ఉండాలి. మనకంటూ ఏదో ఒక ఆలోచన ఉంటుంది, మనకంటూ ఏదో ఒకటి చేయగలం అనుకుంటా ఒక స్పాంటినిటీ ఉంటుంది. దాన్ని పెట్టుకొని మనం ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం, సంథింగ్ ఏదో ఒకటి ప్లాన్ చేసుకోవాలి. ఇన్కమ్ అనేది ఏం చేసుకోవాలి. మనం అనుకుంటే ఏదైనా చేసుకోవచ్చు. మన సిస్టమ్ నాలెడ్జ్ ఉంది. మనం మినిమం 10 రోజులు రోజుకు 1000 రూపాయలు చేతిలో ఉండాలి, ఖర్చులో కూడా ఉండాలి అనుకున్న వాళ్ళు డేటా ఎంట్రీ సైడ్ వెళ్ళవచ్చు. డేటా ఎంట్రీ సైడ్ వెళ్తే మినిమం మనకి నెలకి ఇస్తారు, కానీ రోజుకు కనీసం 500 రూపాయలు మన వర్కింగ్ స్కిల్స్ని బట్టి ఉంటుంది. ఏదో ఒకటి వర్కింగ్ స్కిల్స్ బట్టి ఉంటుంది. ఇలా మనకి చాలా వేస్ ఉంటాయి, ఇన్కమ్ సోర్సెస్ చాలా వేస్ ఉంటాయి. అలా మనం ఇన్కమ్ అనేది ఏం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకు కొంతమందికి ఏంటంటే పూర్ పీపుల్స్ ఉంటారు. కొంతమంది పూర్ పీపుల్స్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ బడ్జెట్ అనేది ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ దగ్గర మనీ ఎక్కువ ఉండదు, కాకపోతే ఏంటంటే వాళ్ళకి చిన్న ఏదో చేసుకోవాలి. వాళ్ళు కొంత మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర అంత బడ్జెట్ ఉండదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకున్న సోర్సెస్లో
వాళ్ళు వాళ్ళ దగ్గర చిన్నగా వాళ్ళకంటూ చిన్న ఏదైనా ఒక కెమెరా ఉందనుకోండి, స్టూడియో పెట్టుకొని వెడ్డింగ్స్ ఈవెంట్స్ కానీ ఏమైనా ఫెస్టివల్స్ కానీ ఇలా చేసుకోవచ్చు. లేదు కెమెరా కావాలన్నా కూడా చాలా డబ్బులు కావాలి, లేకపోతే అది కావాలని అనుకుంటే మిడిల్ క్లాస్లో వాళ్ళు ఫుడ్ అనేది చాలా ప్రిపేర్ చేస్తారు, చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఆ టేస్టీనెస్ ఒకవేళ వాళ్ళకి చుట్టుపక్కల నచ్చితే చిన్న మన చిన్న ఓపెన్ చేసుకోవచ్చు, క్యాటరింగ్ టైప్ లాగా ఫస్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫుడ్ ఒక్కసారి కస్టమర్కి నచ్చితే తను మనీ గురించి ఆలోచించాడు, ఫస్ట్ తను ఫుడ్ గురించి ఆలోచిస్తాడు. ఇప్పుడు ఒక దగ్గర రేట్ ఎక్కువ ఉంది, మనీ లేకపోతే మనం అక్కడికి వెళ్ళి అంత డబ్బు పెట్టి కూడా తింటాం. ఒక దగ్గర రీజనబుల్ రేట్ ఉంది, ప్రైస్ ఉంది, ఫుడ్ చాలా బాగుంది, ఎంత పెద్ద రిచ్ అయినా కూడా అక్కడ అనేది వస్తుంది. సో దగ్గర బాగుంది, అక్కడ మనుషులు ఎలా ఉన్నా ఫుడ్ బాగుంటుంది. మిడిల్ క్లాస్లో వాళ్ళు ఫుడ్ అనేది చాలా బాగుంటుంది, వాళ్ళ దగ్గర ఆ టేస్ట్నెస్ ఉంటుంది. వాళ్ళు ఎలా వండినా కూడా కొలితేసి వండరు, వాళ్ళు చేతితో ఇలా ఇలా వేసేస్తారు, ఫుడ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. వాళ్ళకి ఏంటంటే క్యాటరింగ్ అనేది బెస్ట్గా, క్యాటరింగ్ అనేది వాళ్ళు ఈజీగా వాళ్ళకున్న రిలేటివ్స్లో వాళ్ళకన్నా ఈవెంట్ ఉంది తీసుకోండి, లేకపోతే హాస్టల్స్ ఉంటాయి, హాస్టల్స్ కానీ లేకపోతే ప్రైవేట్ హాస్టల్స్ కానీ ఇలా ఉంటాయి, వాళ్ళకి ఫుడ్ కావాలని చెప్పి హైర్ చేసుకున్నా కూడా వాళ్ళకి చాలా మంచి పే ఆఫ్ ఉంటుంది. అలా మనకు వస్తే ఇన్కమ్ అనేది ఈజీగా ఎర్న్ చేసుకోవచ్చు, ఇన్కమ్ అనేది ఈజీగా. అలా ఇన్కమ్ అనేది అలా ఇన్కమ్ సోర్స్ అనేది మనం ఆలోచిస్తే మనకి ఏ సైడ్ వెళ్ళినా కూడా మనం అంటూ తెలిసిపోతుంది. మన లోపల ఏదో టాలెంట్ ఉంది, కొంతమంది కుకింగ్ లేకపోతే కొంతమందికి మనకు వచ్చింది ఇంకో వాళ్ళకి నేర్పించడం కూడా అదొక స్కిల్, మనకు ఒక సబ్జెక్ట్ వచ్చింది, చుట్టుపక్కల వాళ్ళకి ఏది ఉంది వాళ్ళని నేర్పిస్తే ఎంతో కొంత పే ఆఫ్ ఇస్తారు. లేకపోతే వెబ్సైట్ ఓపెన్ చేసుకొని చెప్పాను కదా, టెక్నాలజీ ఒకప్పుడు టెక్నాలజీ ఇంకా లేదు, ఇప్పుడు టెక్నాలజీ అనేది మనకు చాలా బ్రైట్గా పెరిగింది. అలా మనం టెక్నాలజీ చేసుకొని మనకు వచ్చింది ఏదో ఒకటి వాళ్ళకు ఎదుటి వాళ్ళకి కస్టమర్స్కి లేకపోతే ఆడియన్స్కి మనం ఇచ్చేయచ్చు. వన్స్ వాళ్ళకి మనం ఇచ్చింది నచ్చితే ఖచ్చితంగా చాలా బాగుంటుంది, ఇన్కమ్ అనేది మనం తొందరగా ఏం చేసుకోవచ్చు. ఇలా కొన్ని స్టెప్స్ అనేవి ఇలా యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ కానీ మీమ్ క్రియేటర్ కానీ ఇలాంటివి ఈజీగా మనం ఏం చేసుకోవచ్చు. ఈవెంట్ ఆర్గనైజర్ కానీ డిజిటల్ మార్కెటింగ్ కానీ లేకపోతే మీమ్ క్రియేటర్ కానీ లేకపోతే కంటెంట్ రైటర్ కానీ ఇలా మీరు మూవీ సైడ్ కూడా వెళ్ళచ్చు. మూవీలో కూడా మీరు ఒకవేళ రైటర్ అయి ఉంటే, మీకు ఒకవేళ స్టోరీస్ రాయడం అలవాటు ఉంటే మనం స్టోరీస్ కూడా రాసుకోవచ్చు. కాకపోతే దానికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది. మనం ఫస్ట్ చిన్న సబ్జెక్ట్స్తోనే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనకు అది ఎట్లా రాయాలి, ఏంటి స్టోరీ అనేది మనం ఎట్లా డైలాగ్స్ అలా మీకు తెలుసుంటే మన దగ్గర కొంచెం ఎంతో కొంత పెట్టగలిగేటట్టు ఉంటే మనం పెట్టి ఫస్ట్ ఒక చిన్న ఏదో వీడియో తీసేసి దాని తర్వాత మనం నెక్స్ట్ దగ్గర నుంచి మనం ఫస్ట్ తీసిన చిన్న వీడియో లాంటిది తీసి మీరు వస్తున్న స్టోరీ ప్రకారం వీడియో తీసేసి అది బాగుంటే నెక్స్ట్ మీరు స్టోరీ రాసుకొని దాన్ని మనం డైరెక్ట్ ప్రొడ్యూసర్కి ఇచ్చి మనం అమ్ముకోవచ్చు. లేదు నేనెందుకు అమ్ముకోవాలి, స్టోరీ బాగానే ఉంది కదా తీద్దాం, మంచిగా ఉంటుంది అని చెప్పి షార్ట్ ఫిలిము లేకపోతే వెబ్ సిరీస్ తీసినా కూడా చాలా బాగుంటుంది, ఎర్నింగ్స్ బాగుంటుంది. ఒక్కసారి మనసు ఈ స్టోరీ ప్రొడ్యూసర్ నచ్చితే తను ఎంత పెట్టాలనుకుని అది ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ ఇలాంటివి ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ, ఓటీటీ కానీ ఏ ఫిలిం ఉన్నా ఇంత చిన్న బడ్జెట్ మూవీ అయినా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ లేకపోతే నెట్ఫ్లిక్స్ కానీ లేకపోతే ఆహా కానీ ఇంకేదైనా జీఫై కానీ ఇట్లా చిన్న ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేది మూవీస్ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. మీరు చిన్న షార్ట్ ఫిలిం అయినా కూడా ఓటీటీలోకి అమ్మేసుకోవచ్చు. మీ కంటెంట్ అనేది నచ్చితే ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇంకో కొత్త ఫేస్ వచ్చేసి అవి ఓటీటీ ప్లాట్ఫామ్స్కి పర్చేజ్ చేసుకుంటారు. అలా మీకంటూ ఏదో ఒక క్రియేటివిటీ, కొంతమందికి వీడియో తీయడం అలవాటు, వీడియో మంచిగా తీసి తను కొంచెం కష్టపడి యాడ్స్ ఇలా తీయవచ్చు, ఏ వీడియో ఎలా తీస్తే బాగుంటుంది,
ఏ యాంగిల్లో తీస్తే బాగుంటుంది ఇవన్నీ కొంచెం కొంచెం నేర్చుకుంటారు. తను యాడ్స్ అనేటివి కూడా ప్రమోట్ చేసుకోవచ్చు. యాడ్ వీడియోస్ ఉంటాయి. ఆ యాడ్ వీడియోస్ కానీ మనం సెలెక్ట్ అయితే మంచి మంచి పే ఆఫ్ ఉంటుంది డిఓపీ. ఎందుకంటే ఆ కెమెరా స్కిల్స్ అనేటివి మనకు ఉంటాయి. ఎలా తీస్తే బాగుంటుంది, ఏ వైడ్ యాంగిల్లో తీస్తే బాగుంటుందో, కొంచెం జూమ్లో తీస్తే బాగుంటుందా, కొంచెం టిల్ట్గా తీస్తే బాగుంటుందా, ఇలాంటి కట్స్ అనేవి కొంచెం డిఓపి కానీ కెమెరామెన్ కానీ తెలుసుకుంటే మనం యాడ్స్ తీయడం కొంచెం అలవాటు అయి ఉంటాయి. యాడ్స్ తీసే కంపెనీస్ ఉంటాయి. వాటిలో మనం తీసిన ఏదో చిన్న యాడ్, ఏదో చిన్న ప్రోడక్ట్ తీసుకొని దాని గురించి మనం చిన్న ప్రమోటింగ్ వీడియో లాగా చేసేసి వాళ్ళకి సబ్స్క్రిప్షన్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు మనకి మంచి పే ఆఫ్ వచ్చి వాళ్ళు మనల్ని హైర్ చేసుకుంటారు. ఇప్పుడు మనం చెప్పాం కదా, ఈ మన డిజిటల్ మార్కెటింగ్ కానీ, మీమ్ క్రియేటర్ కానీ, లేకపోతే ఇప్పుడు యాడ్స్ దాంట్లో మన కెమెరామెన్ కానీ, ఏ టెక్నికల్ జాబ్లో అయినా కూడా మీకు ఇంకో చిన్న సింపుల్గా ఏంటంటే ఫ్రీలాన్సర్గా కూడా మనం వర్క్ చేయవచ్చు. ఫ్రీలాన్సర్ అంటే మనకి కంపెనీ ఎలా ఆలోచిస్తారంటే ఫ్రీలాన్సర్ అంటే సీట్ కాస్ట్ ఉంటుంది. వాళ్ళకి సపరేట్గా పిక్ చేసి మన దగ్గరనే కూర్చో అనేది ఉండదు. తను వస్తాడు, మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేసుకోవచ్చు ఫ్రీలాన్సర్. ప్లస్ తనకు ఓన్గా ఒక ల్యాప్టాప్ అనేది ఇప్పుడు ఈ ఫ్రీలాన్సర్ అనేది ట్రెండింగ్లో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ కానీ లేకపోతే ఇంకో కంపెనీస్ కానీ ఫ్రీలాన్సర్స్ని ఎక్కువ యూజ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మీకంటూ ఏదో ఒక స్కిల్ ఉంది, మీరు ఫ్రీలాన్సర్గా వెళ్ళాలనుకున్నా కూడా ఇప్పుడు మంచి స్కోప్ ఉంది. మీకు సిస్టమ్ నాలెడ్జ్ ఉంది, మీకు కోడింగ్ అనేది మన సాఫ్ట్వేర్ కంపెనీలో కొంతమంది చాలా వరకు ఫ్రీలాన్సర్ యూజ్ చేస్తున్నారు. ఫ్రీలాన్సర్ వెళ్ళి వచ్చేస్తున్నారు. ఫ్రీలాన్సర్ అంటే ఏమన్నారు, మా ఇంత టైం నుంచి ఇంత టైం వరకు అంతే మనకు ఆబ్జర్వ్ అయిపోతుంది, అంతే అంతకుమించి ఎక్కువ ఉండదు. ఫ్రీలాన్సర్ ఏంటంటే కంపెనీ ఏదో ఆలోచిస్తుందంటే సీట్ కాస్ట్ ఉండదు, సపరేట్గా ల్యాప్టాప్ పే చేయాల్సిన అవసరం లేదు, ఎక్స్పెన్సెస్ పే చేయాల్సిన అవసరం లేదు, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కానీ ఇలాంటివి పే చేయాల్సిన అవసరం లేదు. అదే ఒక ఎంప్లాయీ అయితే సీట్ కాస్ట్ పే చేయాలి, తర్వాత తనకు ఓన్గా అంటే కంపెనీ అనేది ల్యాప్టాప్ ప్రొవైడ్ చేయాలి, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇలా అని కొన్ని ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవన్నీ పే చేయాలి. అదే ఫ్రీలాన్సర్ అయితే అవన్నీ ఉండదు. తనకంటూ ఒక ప్రాజెక్ట్ అప్లై అయితే ఆ ప్రాజెక్ట్కి తను ఎంత తీసుకుంటాడు, ఎన్ని అవర్స్ చొప్పున చేసుకొని తను క్యాలిక్యులేట్ చేసుకుని అవర్కి ఎంత అని చెప్పేసి పే చేసుకొని వెళ్ళిపోతాడు. వాళ్ళకి అదంతా ఏముంటుంది, ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ఉంటే చాలు, ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకొని వెళ్ళిపోతాడు ఫ్రీలాన్సర్. ఇప్పుడు ఏ విషయం లేదు, కంటెంట్ రైటర్ అన్నా కూడా చాలు, ఇంత టైంలో నేను మీకు కంటెంట్ ఇచ్చేస్తాను ఫ్రీలాన్సర్. అదే ఒక ఎంప్లాయీ అనుకో, తను అక్కడనే ఉంచుకొని రోజు వచ్చి కంపెనీకి వచ్చి చూసి చేసేదేమి ఉండదు, ఏం వర్క్ ఏముండదు ఏమి. అదే ఫ్రీలాన్సర్ అయితే తన అవర్స్ లెక్క 2 అవర్స్లో నాకు ఈ టాపిక్ మీద ఒక కంటెంట్ కావాలన్నా. ఇప్పుడు ఈ మధ్యలో చాలా పేరున్న కాపీ రైటింగ్ ఏదో కంటెంట్ కానీ అలా కాపీ రైటింగ్ కానీ లేకపోతే మీమ్ క్రియేటర్స్ కానీ లేకపోతే ఒక టాపిక్ మీద కంటెంట్ రాయడం కానీ యూట్యూబ్స్లో ఎక్కువ కంటెంట్స్ రాస్తూ చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. అలా కంటెంట్ తీసుకొని వీడియో చేసేసి అలా రాసే వాళ్ళకు కూడా కంటెంట్ రాసే వాళ్ళు కూడా ఫ్రీలాన్సర్గా వర్క్ చేసే వాళ్ళు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటే ఫ్రీలాన్సర్గా వెళ్ళి కంటెంట్ తీసేసుకొని ఆ కంటెంట్ మనం ఒక 1-2 అవర్స్లో కూర్చుంటే మనం బ్రెయిన్ పెడితే మనకి ఏదో ఒక ఆలోచన వచ్చేస్తుంది. ఒక 2 అవర్స్లో రాసేస్తే 1 అవర్ చెప్పేసి మనం తీసేసుకొని రావచ్చు. ఒక 5 అవర్స్ కూర్చుంటే 1 అవర్కి నాకు 500 ఇంకో ఏమండి మనకి మన స్కిల్స్ మీద నమ్మకం ఉంటే మనకి పే ఆఫ్ మీద కూడా మనకి ఎక్కువ డిమాండ్ చేయవచ్చు. నాకు ఇంత ఇవ్వండి అని డిమాండ్ చేయవచ్చు. మనకి ఏ కాకుండా మనకి ఇంత ఇవ్వండి అంటే వాళ్ళు కూడా ఇవ్వలేదు కదా. ఫస్ట్ మనకు మన కాన్ఫిడెన్స్ ఉండాలి, నేను చేయగలుగుతాను, నేను కరెక్ట్గా నాకు ఇలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనం రాసిన కంటెంట్ ఎదుటి వాళ్ళకి నచ్చితే వానికి ఎంత ఇవ్వడానికైనా కూడా వెళ్తాం. అలా ఇప్పుడు ఈ ఫ్రీలాన్సింగ్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది. ట్రెండింగ్ అంటే ఎక్కువ యూజ్ చేస్తున్నాం ఫ్రీలాన్సింగ్ అనేది. మనం ఫ్రీలాన్సింగ్గా వెళ్ళొచ్చినా కూడా చాలా సంపాదించుకోవచ్చు. మన డిజిటల్ మార్కెటింగ్లో కూడా ఫ్రీలాన్సింగ్ వెళ్ళచ్చు. దాని తర్వాత మనం ఇప్పుడు ట్యూషన్స్ ఇందాక నేను చెప్పాను, ఆన్లైన్ ట్యూషన్స్ అనేది అది కూడా ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీలాన్సింగ్ కిందకే వస్తుంది. కాకపోతే మనకంటే ఏదైనా వెబ్సైట్లో క్రియేట్ ఆల్రెడీ ఒక ఆన్లైన్ ట్యూషన్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది. దాంట్లో మీరు ఎంప్లాయీ కాకుండా నార్మల్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తారు. నాకు ఇన్ని అవర్స్ చెప్తాము ఏంటంటే మనం మాట్లాడుకొని మన డీలింగ్ పెట్టుకొని కూడా
మనం చేయవచ్చు. ముందే ఆల్రెడీ ఒక వెబ్సైట్ ఉంటే ఆన్లైన్ ట్యూషన్ లేకపోతే సంథింగ్ వెబ్సైట్లో ఏదైనా ఒకటి ఉంటే మనం ఇన్ని అవర్స్ చేస్తాను ఫ్రీలాన్సింగ్ కూడా మనం ప్రిపేర్ చేసుకొని మన స్కిల్స్ అనేది మనం ప్రూవ్ చేసుకొని మన దగ్గర ఫ్రీలాన్సర్గా చేయవచ్చు. ఈ ఫ్రీలాన్సర్ అనేది ఇప్పుడు లాక్డౌన్ నుంచి వెళ్ళి ఎక్కువ దాని అందరికీ తెలిసింది. ఓకే ఫ్రీలాన్సర్ అంటే ఇంతకుముందు కూడా ఉంది, కానీ ఇప్పుడు మూవీస్ సైడ్ అయితే ఇంకెక్కువ, ఐటీ సైడ్ అయినా కూడా ఎక్కువనే, ఐటీ మన సాఫ్ట్వేర్ సైడ్ అయినా కానీ మూవీ సైడ్ అయినా కూడా ఎవరైనా ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ లేకపోతే ఇంకేమన్నా ఉన్న వాళ్ళకు ఫ్రీలాన్సర్కి వెళ్తే అవర్ ఇంకా అని ఉంటుంది. చాలా మంచి పే ఆఫ్ ఉంటుంది ఫ్రీలాన్సర్. మన ఎంప్లాయర్ కానీ అంటే ఫ్రీలాన్సర్ కానీ ఎక్కువ అటెండ్ చేసుకోవచ్చు, పోయేది తక్కువ, ఇంట్లో ఉండి చేసేసుకోవచ్చు. లేకపోతే వెళ్ళినా కూడా మనకు అంత వర్క్ బర్డెన్ అనేది ఉండదు. అవర్స్ ఇన్ అవర్స్ 5 hours 6 hours 7 hours ఇంతే ఉంటుంది. అదే ఒక ఎంప్లాయీ అయితే 12 hours అనే ఉంటుంది. ఇద్దరు ఎప్పుడూ 9కి వస్తారు, మన 9-10 అవుతుంది. మళ్ళీ ఒకవేళ వర్క్ లోడ్ అనేది ఎక్కువ ఉంటే మన వర్క్ అని అర్జెంట్గా పిలుస్తారు. అదే ఫ్రీలాన్స్ అనేది అలా టైం టు టైం ఉంటుంది, ఎన్ని గంటలకు పిలుస్తాను. ఇలా ఈ ఫ్రీలాన్సింగ్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ఎవరన్నా దేనికన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటే నాకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఈ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది, నేను ఖచ్చితంగా చేయగలను, ఖచ్చితంగా చేస్తా, ఆ క్యాపబిలిటీ నాకు ఉంది అని అనుకునే వాళ్ళు ఫ్రీలాన్సర్గా మనం వెళ్ళచ్చు. లేదు నాకు ఫ్రీలాన్సర్గా కాదు, నాకు ఎంప్లాయీగా వర్క్ చేయాలని నేనే పెట్టుకుంటాను అనుకునే వాళ్ళు మనం మాట్లాడతారు. ఇలా కొన్ని స్టెప్స్ అనేవి ఇలా ఈ ఫ్రీలాన్సర్కును ఎంప్లాయీస్కి ఉన్న ఆ డిఫరెన్సెస్. ఎంప్లాయీ ఉంటే మనం 12 hours అలా వర్క్ చేయాల్సి వస్తుంది. ఫ్రీలాన్సర్ అంటే మనకంటూ ఒక సపరేట్గా టైం అనేది ఉంటుంది. ఎందుకంటే ఇన్ని టైంలోనే నేను చేసేస్తాను, ఇన్ని అవర్సే నాకు కావాలని మాట్లాడుకోవచ్చు. అలా మనం వెళ్ళచ్చు. అది ఒక ఎంప్లాయీకి ఫ్రీలాన్సర్కి ఉన్న కోఆర్డినేషన్ ఇలా ఉంటుంది. ఇది కాబట్టి మన ఆలోచన ఎలా ఉన్నాయని చూసుకుంటే ఇలా ఉంటుంది. చాలా వేస్ ఉంటాయండి. మనం కరెక్ట్గా ఆలోచిస్తే మనం ఎలా అయినా ఇన్కమ్ ఎర్న్ చేయాలని మనకంటూ ఒక ప్రత్యేకంగా మనకంటూ కరెక్ట్గా కూర్చుంటే ఏదో ఒక సోర్స్ అనేది ఉంటుంది. మనకు చెప్పాను కదా, టెక్నాలజీ ఉంది. ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేసి మనం ఒక్కసారి రీసెర్చ్ చేసేసుకుంటే మనకంటూ ఏదో ఒకటి దొరుకుతుంది. గూగుల్ ఓపెన్ చేసి సో డిజిటల్ మార్కెట్, మీరు ఒక్కసారి డిజిటల్ మార్కెట్లో కూడా మనకి ఇది రాదు, ఇది వస్తుంది అని అనుకోవాలి. డిజిటల్ మార్కెట్లో కూడా చాలా ఉంటాయి. అవి మనం రాకపోయినా ఒక్కసారి యూట్యూబ్ చూసుకొని మనం నేర్చుకొని, యూట్యూబ్లో డిజిటల్ మార్కెటింగ్లో సేల్స్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. డిజిటల్ మార్కెట్లో కాదు, డిజిటల్ మార్కెటింగ్ కానీ సేల్స్ మార్కెటింగ్ కానీ ఫినాన్షియల్గా కానీ ఇలా మనకి సేల్స్ మార్కెటింగ్ ఎలా చేయాలి మనకు తెలియదు. కొన్ని యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, దాని మీద కూడా కొన్ని యూట్యూబ్లో వీడియోస్ ఉంటాయి. మనకు ఒకసారి చూడగానే ఐడియా వస్తుంది ఒక ప్రోడక్ట్ గురించి మనం మార్కెటింగ్ ఎలా చేయాలి. లేకపోతే ఒక ప్రోడక్ట్ ఉంది, దాన్ని సేల్స్ పెంచాలంటే ఐడియా ఏంటి, సొల్యూషన్ ఏంటి. ఇలా మనం క్రియేటివిటీగా ఆలోచిస్తే మనకంటే ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఒక సెంట్ ఉంది, లేకపోతే ఒక పేస్ట్ ఉంది, ఆ పేస్ట్ని మనం సేల్ చేయాలి. కోల్గేట్ ఉంది, కోల్గేట్ అనే పేస్ట్ని మనం స్కిల్స్తో, మనకున్న ఒక స్కిల్స్తో దాని మార్కెట్ అనేది పెంచాలి, దాని సేల్స్ అనేది పెంచాలి. అంటే మనం ఎలా ఉంటే బాగుంటుంది, కాంపిటీషన్. లేకపోతే ఒక సోప్ ఉంది, ఆ సోప్ని ఎలా, లేకపోతే ఇంకా మంచిగా తీసుకుంటే వెహికల్స్ ఉన్నాయి, పల్సర్ ఉంది, లేకపోతే కేటీఎం ఉంది. ఒక కస్టమర్ వస్తారు, ఆ ఫ్యూచర్స్ మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆ కస్టమర్ మనం అట్రాక్ట్ చేసుకోవాలి, మార్కెటింగ్ చేయాలి. ఆ కస్టమర్ని మనం అట్రాక్టివ్గా చేసేయాలి. బైక్ గురించి చెప్పాలి, దీంతో మైలేజ్ ఇస్తుంది, చాలా బాగుంటుంది, ఇన్ని గేర్స్ ఉంటుంది, దీనికి ఇది ఫ్యూచర్స్ సైన్స్ ఇలా చెప్పేసి మనకు ఆ కస్టమర్ని మనం అట్రాక్ట్ చేయాలి. బండి మీద ఈ బండి ఉంది, పల్సర్ 120 ఉంది, లేదా పల్సర్ 125, పల్సర్ 220, NS ఇట్లుంటాయి. ఆ బైక్స్ మీద మనం కస్టమర్కి
ఆ ఫ్యూచర్స్ చెప్తూ దాన్ని తనకు అట్రాక్ట్ అయ్యేలాగా చేయాలి. లేకపోతే ఒక షాపింగ్ మాల్ ఉంది, ఒక షాపింగ్ మాల్లో క్లాత్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఈ టీషర్ట్ ఉంది, ఈ టీషర్ట్ కస్టమర్కి నచ్చింది, కాకపోతే అతను కొనాలా అని ఆలోచిస్తుంది. కొంతమంది షాపింగ్ మాల్స్లో చాలా బాగా స్పీకింగ్ స్కిల్స్ అనేది చాలా ఉంటాయి. సర్వే ఇలా ఉంటుంది, క్లాత్ చాలా బాగుంటుందండి, ఒరిజినల్ క్లాత్ చాలా బాగుంటుంది, హ్యాండ్లూమ్స్ ఉందని చేసింది చాలా బాగుంటుంది, కాస్ట్ కూడా తక్కువే, ఇలా అని చెప్పి కరెక్ట్గా మాట్లాడుతూ మనకు అట్రాక్ట్ అయ్యేలాగా చేసేస్తారు. ఇది చాలా ఒరిజినల్ క్లాత్ అనగానే ఏ కస్టమర్తో ఒరిజినల్ క్లాత్ ఓకే అలా డిజైన్ బాగుంటుంది, డిజైన్ ఒరిజినల్గా చేసిందండి, చాలా హ్యాండ్లూమ్తో చేసింది అనగానే ఎవరికైనా అట్రాక్ట్ అవుతారు. ఓకే ఒరిజినల్ క్లాత్ డిజైన్ బాగుంది, కస్టమర్ తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఇలా కొంతమంది ఏంటంటే స్పీకింగ్ స్కిల్స్తో తొందరగా అట్రాక్ట్ చేసేస్తారు. అలాంటి స్కిల్స్ మనకు సేల్స్ మార్కెటింగ్లో అలాంటి స్పీకింగ్ స్కిల్స్ కానీ అలాంటి మార్కెటింగ్స్ కానీ టెక్నిక్స్ కానీ కొన్ని అవి యూజ్ చేసేస్తూ కస్టమర్స్కి అట్రాక్ట్ చేసేస్తే మనకి ఏ కంపెనీలో కానీ షాపింగ్ మాల్స్లో కానీ లేకపోతే షోరూమ్స్లో కానీ అలాంటి వాళ్ళు ఏమైనా ఉంటే తొందరగా హైడ్ చేసేసుకుంటారు, మంచి పే ఆఫ్ ఇస్తారు, హైడ్ చేసేసుకుంటారు. పెద్ద కంపెనీస్ అయితే తొందరగా హైడ్ చేసేసుకుంటారు. మన దగ్గర టాలెంట్ ఉంటే ఏ కంపెనీ అయినా హైడ్ చేసేసుకుంటారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో మీరు ఏ యాడ్కైనా కానీ ఒక కంటెంట్ ఇచ్చారనుకోండి, కంటెంట్ రాయడం, యాడ్కి కంటెంట్ రాయడం. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మీరు రాజ్ తరుణ్ గారిది సినిమా చూపిస్తామన్న మూవీ చూస్తే దాంట్లో ఒక యాడ్కి బిగ్ సి అనే ఒక యాడ్కి తను కంటెంట్ అంటే చూసే ఉంటారు, మూవీ చూస్తే మీకు అర్థమవుతుంది. దానికి కంటెంట్ చెప్తారు. ఓల్డెన్ డేస్ పూర్వం సీతారాము టైంలో రామాయణం స్టోరీ తీసుకొని ఫోన్స్ అనేది హనుమంతుడు నది మీద నుంచి వెళ్తుంటే సడన్గా ఫోన్ స్లిప్ అయిపోద్ది చూసి ఉంటారు ఆ సినిమా. అలాంటి ఒక కంటెంట్, అలాంటి ఒక క్రియేటివిటీ, అలాంటి ఒక కొత్త ఆలోచనలు మనం యాడ్స్కి కానీ లేకపోతే ఇంకేమన్నా వాటికి డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళకి అలాంటి కంటెంట్ ఇస్తే మన కంటెంట్ బాగుంటుంది, మంచి పే ఆఫ్ ఇస్తుంది. అలా మన నాలెడ్జ్ అనేది మనం పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. మన ఆలోచన, మన బ్రెయిన్ అనేది 100% యూజ్ చేస్తే ఇలాంటి క్రియేటివిటీ వస్తుంది. మనం క్రియేటివిటీ ఉండాలి. మనం చిన్నప్పటి నుంచి అన్నీ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మూవీస్ కూడా చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం. ఇప్పుడు రైటర్స్ ఉంటారు, మూవీ రైటర్స్ చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో జోనర్ చూస్తాం. లవ్ జోనర్, థ్రిల్లర్ జోనర్, సస్పెన్స్ జోనర్, లేకపోతే యాక్షన్ జోనర్ అని అన్నీ చూస్తాం. అన్ని జోనర్లో కామన్గా కాకుండా డిఫరెంట్గా వచ్చింది. థ్రిల్లర్లో కూడా కొన్ని డిఫరెంట్ జోనర్స్ ఉంటాయి. సడన్గా సస్పెన్స్ కావడం, లేకపోతే అసలు ఎంత సస్పెన్స్ అయినా కూడా ఇంటెన్స్గా ఉన్నాం. ఎవ్రీ సీన్ అనేది మనకు ఇలా ఇంటెన్స్గా ఉంటుంది. అలా మనం అన్ని జోనర్స్ ఉంటాయి. అన్ని జోనర్స్లో కూడా మనం ఏదో ఒకటి క్రియేట్ చేయడం, రైటింగ్ స్కిల్స్ ఏదో ఒక జోనర్లో మనకు తెలిసి ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కాబట్టి ఆ జోనర్లో ఇలాంటి ఒకటి రాలేదు అని అనుకున్న వాళ్ళు మనం అది రాసేసి మనం ఇచ్చేస్తే చాలా బాగా, మనం రాసేసి ఇవ్వడమే కాదు, దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక 2, 3, 5 పేపర్స్ ఒక మూవీ అనేది రాసి మనం ఎదుటి వ్యక్తికి ఒక బోర్ వచ్చేలాగా చేసామని స్టోరీ బాగానే ఉంటుంది. ఎదుటి వ్యక్తికి మనం బోర్ వచ్చేలాగా చెప్పేసి వాడికి అర్థం కాక గింజుకొని చెప్తున్నా మనం మెంటల్ ఎక్కుతున్నాను. కొంతమంది ఏంటంటే ఒకటే పేపర్ రాసేసుకుంటాం, స్టోరీ కానీ చిన్న రాసేసుకొని ఇంటెన్స్గా ఒకటే సీన్ చెప్పు, ఇలా ఉంటుంది చెప్పండి, బాగుంది తీసేద్దాం ఆనందం. ఇలా స్టోరీ మనం ఎంతసేపు చెప్తున్నాం అనేది కాదు, ఎంతసేపు ఒక 1 minute చెప్పినా కూడా సీన్ అనేది నచ్చితే స్టోరీ బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, తీసేద్దామని అంటారు. అలా మనకు ఒక అవకాశం వచ్చినప్పుడు నిర్ణయం చేసుకుంటే మంచి పేరు వస్తుంది, మంచి పే ఆఫ్ కూడా ఉంటుంది. మీరు విక్రమ్ సినిమా చూస్తుంటారు, ఇవ్వాలైనా ఒకసారి విక్రమ్ సినిమా మూవీ చూస్తుంటారు. దాంట్లో లాస్ట్కి రోలెక్స్ క్యారెక్టర్ అనేది ఇచ్చిన ఉంటుంది, సూపర్ ఉంటుంది క్యారెక్టర్.
ఆ క్యారెక్టర్ మీద తీసేసుకోండి. లోకేష్ కనకరాజు గారు ఆ క్యారెక్టర్ సూర్య గారికి జస్ట్ 1 minute చెప్పేసాను. అంటే ఐ మీన్ ఆ క్యారెక్టర్ కూడా 5 minutes ఉంటుంది. కాకపోతే 1 minute సూర్యాన్ని ఒప్పించారు. అది సూర్యానే ఒప్పించారు. సూర్య అంటే మంచి యాక్టర్, మంచిగా యాక్ట్ చేస్తారు. ఆ 1 minute అతను ఒప్పించాలంటే అతను ఏ సీన్ చెప్పి ఒప్పించాలో ఒక్కసారి ఆలోచించాలి. క్యారెక్టర్ ఇలా ఉంటుందని ఇలా ఏ సీన్ పంపిక చెప్పగానే హీరో అనేది ఇమాజినేషన్కి వెళ్ళిపోతాడు. ఇమాజినేషన్ తనని తాను ఊహించుకుంటాడు. ఓకే నేను చేసేస్తా అంటాడు. ఆ ఇమాజినేషన్లో అతను ఊహించేసుకుంటాడు. అలా మనం ఉన్నప్పుడు బాగుంది అని ఆ క్యారెక్టర్ చెప్పడమే కాదు, ఇంప్లిమెంటేషన్ కూడా అలా ఉంది. అలా మనం క్యారెక్టర్ రాసుకున్నప్పుడు స్టోరీ అనేది బాగుంటుంది. రైటర్కి కూడా మంచి పేరు వస్తుంది, మంచిగా పేరు వస్తుంది. అలా ఉంటుంది. అలా మనం యూజ్ చేసుకున్నప్పుడు మన బ్రెయిన్ అనేది ఎప్పుడు ఒక క్రియేటివిటీగా ఆలోచించేటట్టు చేయాలి. మన బ్రెయిన్ అనేది ఎవ్రీ సెకండ్ క్రియేటివిటీగా ఆలోచించాలి. ఇది ఉంది, క్రియేటివిటీ ఆలోచించాలి. క్రియేటివిటీ కాకపోయినా మినిమం మనం చేస్తే బాగుంటుంది అనే ఒక చిన్న ఆలోచనలో ఉండాలి. మన బ్రెయిన్ అనేది యూజ్ చేస్తే మనం దేంట్లోనైనా మనకు ఒక స్టెప్ అనేది ముందుంటాం. మనకి ఏ క్రియేటివిటీ లేకపోయినా ఏదో తోచింది చేస్తూ లేకపోతే మనకు పెద్ద గుర్తింపు ఉండదు, వేస్ట్. అది మనం చేసి కూడా వేస్ట్. కొంతమంది ఏంటంటే సారీ టు సే బట్ కొంతమంది ఉంటారు, అందరూ కాదు. కొంతమంది ఏంటంటే సక్సెస్ కావాలని చెప్పి ఏదైనా చేసేస్తూ ఉంటారు. తొందరగా సక్సెస్ కావాలి, తొందరగా ఫేమ్ కావాలి, నాకు ఇంకా మనకి తొందరగా కావాలని చెప్పేసి ఏవేవో చేస్తూ ఉంటారు. అది కొద్ది కాలం వరకే ఉంటుంది. దాని తర్వాత మీరు డౌన్ఫాల్ అయిపోతూ ఉంటారు. మనం ఏం చేసినా రావు. సక్సెస్ అనేది మనకి ఎప్పుడు వస్తుందంటే మనం కష్టపడాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ఒక్కొక్క స్టెప్ మనం ఎక్కుతున్నప్పుడే ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి. ఒకసారి రిజెక్ట్ కావడం, ఒక్కొక్కసారి మనం ఒక వీడియో సపోజ్ ఒక సింగిల్ అనుకున్నాం, యాడ్కి మీరు కంటెంట్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆ కంటెంట్ బాగున్నా మీరు వెళ్ళిన చోట్ల రిజెక్ట్ చేసేవారు, ఇది బాగాలేదు అనుకుంటారు. కానీ ఆ కంటెంట్ అనేది మీకు నచ్చింది, మీరు ఇమాజినేషన్ కూడా చేస్తున్నారు, ఈ కంటెంట్ తీస్తే బాగుంటుంది, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. కాకపోతే మీరు వెళ్ళిన చోట ఏంటంటే బాగాలేదు, ఇంకోటి రాయడాలన్నారు, మీకు రాయడం ఇష్టం లేదు. మీకు నమ్మకం ఉన్నప్పుడు ట్రై చేయాలి. కొంతమంది రిజెక్ట్ చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. కానీ మీకంటూ ఒక రోజు వచ్చినప్పుడు, ఒక అవకాశం వచ్చినప్పుడు, చూసినప్పుడు అది మంచిగా హిట్ అవుతుంది చూడండి ఆ యాడ్, అప్పుడు మీకు అనిపిస్తుంది ఓకే నేను నమ్మిన కాబట్టి అదే మీరు ఇంకోటి రాస్తుంది మనకి ఇచ్చేది అది హిట్ అవుతుందో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మనం ఏదన్నా ఒక్కసారి ఇమాజినేషన్ చేసి ఒక థాట్ అనేది వచ్చినప్పుడు మీకు దాన్ని చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. మీరు ముందే అవన్నీ చుట్టుపక్కల అంటే ఇమాజినేషన్లో అవన్నీ డెవలప్ అయి ఉండాలి. మీరు ముందే అవన్నీ బిల్డ్ చేసుకోవాలి. ఓకే మీకు నచ్చిందంటే అది ఇంకొకరికి ఎలా అనిపిస్తుందో ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది. మీరు అలా ఆలోచిస్తున్నప్పుడే మీకు ఏదో కంప్లీట్గా అనిపించింది, ఏదో అంతా సులుసులుగా అనిపించింది. అప్పుడు మీరేం చేయాలి, దాన్ని తీసేసి ఆ చోట మీరు ఇంకా క్రియేటివిటీగా పెట్టాలి. అప్పుడు మీరు మళ్ళీ ఒకసారి బిల్డప్ చేసుకోవాలి, ఇమాజినేషన్ చేసుకోవాలి. ఓకే పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మీకంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అప్పుడు మీకు తెలిసిపోతుంది. అప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా చేసిన హిట్ అనేది వస్తుంది, ఆ ఫేమ్ అనేది వస్తుంది. అలా మనం ఆలోచించాలి. అలా ఆలోచించినప్పుడు కరెక్ట్గా ఉంటుంది. ఎక్కడైనా అంతే అండి, ఏ ఫీల్డ్లోనైనా అంతే. మనం ఒక్కసారి ఆలోచించాక మళ్ళీ మనం వేరే సైడ్ వెళ్ళకూడదు. ఒక్కసారి ఆలోచించామంటే అది అంతే, అక్కడికి అయిపోవాలి. మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మనల్ని నమ్మిన వాళ్ళు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉండాలి. మనం నమ్మిన వాళ్ళు కూడా మన మీద కాన్ఫిడెన్స్ యూజ్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్ ఎదుటి వ్యక్తికి కూడా ఉన్నప్పుడు కూడా మనం స్టెప్ ఫార్వర్డ్ అనేది వేయవచ్చు. అదే ఎదుటి వ్యక్తి కూడా మీకు నమ్మకం లేదన్నప్పుడు మనం ఏం చేయలేమంటే చేయొచ్చు, కాకపోతే మళ్ళీ మనం ఇంకో చోట వెళ్ళాలి, స్ట్రగుల్ కావాలి.
మనం వెళ్ళిన చోట ఇంకోటి కూడా మనల్ని నమ్మినప్పుడు ఒక సపోర్ట్ అనేది ఉంటుంది. మనకంటూ ఏదైనా వెనకాల ఒక సపోర్ట్ ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఏదైనా ఉంటుంది. ఏ సపోర్ట్ లేకుండా ఎలోన్గా ఉన్నప్పుడు ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎలోన్గా కూడా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది చాలా గట్టిగా చాలా ఎమోషనల్ ఎలోన్గా వచ్చి ఎవరు కూడా తొందర సక్సెస్ కావాలండి. సక్సెస్ వెనకాల చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. ఏదో ఒకటి అవుతూ ఉంటుంది, చేతిలో డబ్బులు ఉంటుంది, జీరో ఉంటాయి, తినడానికి తిండి కూడా ఉండదు, ఒక పూటనే తింటాం, ఇంకో పూట తినాం. అలా కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు. సక్సెస్ అనేది వాళ్ళకి అంత తొందరగా రాదు. మనం ఎదగాలంటే ఫస్ట్ మనం స్ట్రగుల్స్ పడాలి. చేతిలో జీరో నుంచి స్టార్ట్ అవుతాం. సున్నా, చేతిలో రూపాయి ఉండదు, తినడానికి తినడం కదా, తినడానికి తిండి కూడా ఉండదు, ఒక్క పూట కూడా అన్నం దొరకదు. ఆ సిచ్యువేషన్ నుంచి అది స్ట్రగుల్ పడుతూ వచ్చిన వాళ్ళకి, అలా వచ్చిన వాళ్ళకి సక్సెస్ ఉంటుంది. ఏదో సడన్గా వచ్చేసి సడన్గా అలా అలా చేసే వాళ్ళు ఏంటంటే అప్పటి వరకు అంతే, వచ్చింది అంటే సక్సెస్ అనేది ఎలా వస్తుందంటే స్టెప్ బై స్టెప్ మనం ఎదగాలి. స్ట్రగుల్స్ అనేది పడితేనే మనకు వాల్యూ అనేది తెలుస్తుంది. ఇప్పుడు స్ట్రగుల్స్ మీ చేతిలో జీరో ఉన్నప్పుడు మీ మనీ వాల్యూ తెలుస్తుంది. తిండి కూడా దొరుకుతున్నప్పుడు, ఒక్కటే పూట తిండి దొరుకుతున్నప్పుడు ఆ ఫుడ్ వాల్యూ అనేది తెలుస్తుంది. నెక్స్ట్ టైం మీరు డబ్బులు ఉన్నప్పుడు ఫుడ్ అనేది వేస్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఆ సిచ్యువేషన్ ఆ కేటగిరీ నుంచి వచ్చారు, ఆ ఫుడ్ కూడా మీ స్టేజ్ నుంచి వచ్చారు కాబట్టి మీ ఫుడ్ని ఊరికే పడేది. మనీ వాల్యూ కూడా తెలుస్తుంది. మీ చేతిలో జీరో, సున్నా, ఒక్క రూపాయి కూడా లేదు. ఆ స్టేజ్ నుంచి వచ్చారు. నెక్స్ట్ మీరు 10 రూపాయలు కూడా ఏదైనా వేస్ట్గా ఇస్తున్నా కూడా ఆ 10 రూపాయలు మీరు వేస్ట్గా ఎందుకు ఇవ్వాలి అని ఆలోచిస్తారు. ఎందుకంటే మీరు స్టేజ్ నుంచి వచ్చారు. ఇదే 10 రూపాయలు అప్పుడు మీరు ఎదుగుతున్నప్పుడు, స్ట్రగుల్స్ ఉన్నప్పుడు 10 రూపాయలు ఉంటే కొంచెం బిస్కెట్ ప్యాకెట్ తినడానికి తిండి ఆకలి చేస్తుంది, మంచి మీరు కూడా ఆ వాల్యూ అనేది మీకు తెలుసు. అలాంటి స్ట్రగుల్స్ పడినప్పుడే సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ అనేది ఎవరికి తొందరగా ఏదో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకున్నట్టు కాదు. సక్సెస్ అనేది టైం పడుతుంది. మనం స్ట్రగుల్స్ పడుతూ ఉండాలి. వన్స్ మనకంటూ ఒక రోజు అనేది బుక్లో రాసిపెట్టి ఉంటుంది, ఆల్రెడీ రాసిపెట్టి ఉంటుంది, ఈ డేట్న మీకు సక్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది అని. ముందు నుంచి మీరు సక్సెస్ పడుతూ పడాలి, లేవాలి. వన్స్ మీరు లేస్తారు, అలానే లేస్తూ ఉంటారు. అది స్ట్రగుల్స్ అనేది పడితేనే మనకి ఏ వాల్యూ అనేది తెలుస్తుంది. మీరు ఫుడ్ వాల్యూ తెలియనప్పుడు మీరు ఫుడ్ వాల్యూ తెలియకపోతే మీరు డబ్బులు ఉన్నప్పుడు ఫుడ్ని వేస్ట్ చేసేస్తారు. ఆ వాల్యూ మీకు తెలియదు కాబట్టి ఫుడ్ అనేది వేస్ట్ చేసేస్తారు. అండ్ మనీ వాల్యూ తెలియనప్పుడు మనీ ఇష్టం కష్టపడతారు. తీసుకోరా మనం డబ్బులు తీసుకో అని ఒక ప్రౌడ్నెస్ వస్తుంది. ప్రౌడ్నెస్ అనేది వస్తుంది. మనీ ఎక్కువ ఉన్నప్పుడు ప్రౌడ్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. అదే మీరు జీరో నుంచి రూపాయి కూడా చేతిలో లేదు, మనకి తిండి లేదు, మంచి నీళ్ళు, ఒక్క పూట కూడా దొరకదు, కష్టం. అలాంటి స్టేజ్ నుంచి వెళ్ళి మీరు ఒక్కసారి సక్సెస్ అయినప్పుడు ఫుడ్ అనేది మీరు వేస్ట్ చేయరు. ఇంత ఉన్నా కూడా అది కొంచెం మిగిలిపోయింది, సాయంత్రంకి తిన్నాం, ఇట్లా అయినా సాయంత్రం తిన్నాము అని హాస్పిటల్ వేసుకుంటాం, సాయంత్రం తింటాం. వాటర్ అనేది మీకు ఆ మూమెంట్స్ అనేది గుర్తుకొస్తూ ఉంటాయి. మనీ ఎవరికన్నా ఇట్లా పారేద్దామన్నప్పుడు పారేది, ఆ చేతులు రావాల్సింది. ఎవరన్నా తినని అంటే ఎవరికి లేని వాళ్ళకి ఇస్తారు. లేకపోతే ఆ మనీ వాల్యూ అనేది మీకు తెలుసు, ఫుడ్ వాల్యూ అనేది తెలుసు, వాటర్ వాల్యూ అనేది తెలుసు, మనిషి వాల్యూ ఏంటో తెలుసు. ఆ స్ట్రగుల్స్ ఉంటేనే సక్సెస్ అనేది వస్తుంది. మీరు ఇలాంటివి ఏమి లేకుండా ఉంటే సక్సెస్ వచ్చినా కొద్దిసేపు ఇలా ఉంది, ఏదో వర్షం పడుతుంది కదా, బాగా ఎండున్నప్పుడు వర్షం పడుతుంది, 10 నిమిషాలు పడుతుంది, వెళ్ళిపోతుంది. అలానే సక్సెస్ కూడా అంతే. మనకి ఏ వాల్యూస్ తెలియనప్పుడు లేదా వచ్చేస్తుంది. సక్సెస్ వచ్చినా ఏది వచ్చినా మనకంటూ ఒక విజన్ ఉండాలి. ఆ సక్సెస్ని ఎలా మనం కంటిన్యూ చేయాలని థాట్స్ ఉండాలి. ఎవరిని ఎప్పుడు ఎలా నమ్మాలి. వాడు ఉన్నాడు, మన కంపెనీలో పెట్టుకున్నాం, మన కంపెనీ ఎంప్లాయీస్ని ఎలా నమ్మాలి. ఎదుటి వ్యక్తిని ఎంత నమ్మినా కొన్ని సిచ్యువేషన్స్లో మనం కొంత నమ్మకూడదు, కొన్ని సిచ్యువేషన్లో నమ్మాలి. అలా మనం సక్సెస్ అనేది ఎలా అట్నే ఫాలో చేయాలి. ఆ సక్సెస్ని మనం ఎలా అంటే ఉంచుకోవాలి. సొసైటీలో మన పేరు ఎలా ఉంచుకోవాలి, ఎలా ఎదగాలి. నా పేరు సాత్విక్ అని,
సాత్విక్ అని చెప్పాను. ఓ అతను బిజినెస్ చాలా బాగుంటుంది అతనికి. మన గురించి చెప్పాలని ఒక పాజిటివ్ వైపే రావాలని సాత్విక్ ఉన్నాడు వాడికి నేను భవిస్తా. మన గురించి చెప్పి నెగిటివ్ అనుకోవాలి. మన పేరు చెప్పగానే పాజిటివ్ వైపునే రావాలి. అలా మనం మెయింటైన్ చేసుకోవాలి. అలా ఉన్నప్పుడే మనకంటూ మనం ఒక విజన్ అనేది, మనకంటూ ఒక విజన్, మనకంటూ ఒక ఒకటే ఉంటేనే మనం స్టెబిలిటీగా ఉంటేనే మనం ఎదగలుగుతాం, సక్సెస్ వస్తాం. లేకపోతే రాదు. కాబట్టి మనం అలా ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మన విజన్ అనేది మనకు ఉండదు. ఆలోచిస్తున్నప్పుడు మన విజన్ ఉంటుంది. మన విజన్ మనం ఇలానే ఆలోచిస్తాం. ఏదన్నా టాపిక్ అనుకున్నప్పుడు ఓకే ఇలా ఉంటుంది. అంతేగాని ఎదుటి వాడిని విజన్లోకి వచ్చి మీరు ఏం చేయలేదు. మన విజన్ ఉన్నప్పుడు మన విజన్లో మనం ఎలా ఉంటాం, ఇలా తయారు చేయాలని తెలుస్తాం. అలాంటి కొన్ని ఉంటాయి కదా. అలా మనం ఏదైనా అనుకున్నప్పుడు మన విజన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. మనం ఇమాజినేషన్ కింద మనమే సృష్టించుకోవాలి ఏదనుకున్నాం. అలా మనం ఉన్నప్పుడు ఇన్కమ్ అనేది ఈజీగా సోర్స్ చేయవచ్చు. టెక్నాలజీ పెరిగిందండి. మనం ఇప్పుడైనా కూడా రోజుకు ఒక 1000 రూపాయలన్నా 500 అన్నా చేతిలో ఉండేటట్టు తీసుకోవచ్చు. టెక్నాలజీ పెరిగింది. ఫోన్ ఉంది. ఈ ఫోన్ ఉంటే ప్రపంచమే చేతిలో ఉన్నట్టు. ప్రపంచమే ఈ ఫోన్ ఉంది కదా, ప్రపంచమే చేతిలో ఉన్నది. మీరు దేని గురించి తెలుసుకోవాలన్నా, రీసెర్చ్ చేయాలనుకున్నా, దేని గురించి మీరు తెలుసుకోవాలన్నా కూడా దీనిలో వచ్చేస్తూ ఉంటుంది రీసెర్చ్ అనేది. ఇంతకుముందు పూర్వకాలంలో మీన్స్ 10 years బ్యాక్ కానీ 15 years బ్యాక్ కానీ ఒక మనిషి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు టైంపాస్ అంటే కొంచెం డిస్టెన్స్లో వెళ్ళిపోవాలి. ఒక చోటుకి వెళ్తున్నాం, నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు పక్కన ఇలా వెళ్తూ ఉండేవాళ్ళం. అదే ఇప్పుడు ఇలా వెళ్తున్నాం అంటే చూపులు కాదు, టెక్నాలజీ అనేది మారింది. అప్పుడు ఫోన్ లేదు, డబ్బా ఫోన్. మనం ఏం చేసుకుంటాం, ఏం చేయలేము, ఏం రాదు. చిన్న ఫోన్ అంటే పాట వింటాం, అది కూడా రేడియో ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. ఇద్దాం కాబట్టి ఏదో చుట్టుపక్కల చూస్తే టైంపాస్ అయిపోతున్నాం. ఇప్పుడు ఫోనే ఉంది. ఎప్పుడైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తుండో చూస్తుండో వచ్చేస్తుండో ఏదో ఒకటి తెలుసుకుంటుంది. దేని గురించి దాని గురించి తెలుసుకుంటుంది. అలా ఉండదు. అలా ఉన్నప్పుడు ఏంటంటే దాని గురించి తెలుసుకుంటాం కాబట్టి మనకు ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. మనం ఒక నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి. అలా ఉంటుంది. ఎవరన్నా చూసినా, మిడిల్ క్లాస్లో చూసినా కూడా చిన్న స్మార్ట్ ఫోన్ అన్నా ఉంటుంది. ఈ ఫోన్ అనేది ఉంటుంది మిడిల్ క్లాస్లో అయినా. అదే రిచ్లో నడుచుకోవడం ఉంటుంది. అది పక్కన మిడిల్ క్లాస్లో నలుగురు ఉంటే కనీసం మమ్మీకి డాడీకి ఇద్దరికి కాకుండా వీళ్ళు స్మార్ట్ ఫోన్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు మనకు వచ్చే థాట్స్ ఈ ఫోన్లో ఎందుకున్నప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తే మనం ఎందుకున్నాం, మనకు అనిపించి మనం చెప్తున్నాం. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ చేసే వాళ్ళు ఏంటి, యూట్యూబ్లో మనకి తోచింది, మనకి ఏమనిపిస్తుంది యూట్యూబ్లో షేర్ చేసుకుంటూ ఉంటాం. ఓపెన్ చేసినప్పుడు ఆ యూట్యూబ్లో మనం ఎందుకు ఉండకూడదు, మన గురించి అంటే మన ద్వారా కూడా ఏదో కొంత ఇన్ఫర్మేషన్ ఎందుకు తెలుసుకోకూడదు. ఇలా ఉంటే తప్పేంటి, అంతే కదా. అలా ఉన్నప్పుడు మనం చెప్పింది ఏదో ఎదుటి వ్యక్తి ఇంతకుముందు తెలుసుకుంటారు కదా. ఏ వ్యక్తిని కూడా మనం నేనుకేం తెలియదు అన్నికి లేదు. నీకు తెలిసింది అతనికి తెలియకపోవచ్చు, అతనికి తెలిసింది నీకు తెలియకపోవచ్చు. అదే ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు నాలెడ్జ్ అనేది ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఇద్దరికి ఆ విషయం ఏంటనే తెలిసిపోతుంది. నీకు ఒక విషయం తెలుసు, నీకు ఒక విషయం తెలుసు. నీకు తెలిసిన విషయం వానికి తెలియదు, వానికి తెలిసిన విషయం నీకు తెలియదు. ఇద్దరు కూర్చొని ఆ నాలెడ్జ్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇద్దరికి సేమ్ నాలెడ్జ్ వస్తుంది. ఓకే నాకు దీని గురించి తెలుసు, దీని గురించి ఓకే. నాలెడ్జ్ అనేది షేర్ చేసుకోవాలి. మనకున్న నాలెడ్జ్ని ఎదుటి వ్యక్తితో షేర్ చేసుకున్నప్పుడు అతనికి కూడా ఎంతో కొంత నాలెడ్జ్ వస్తుంది. ఏ వ్యక్తికి వాడు వేస్ట్ అనేది నీకు లేదు. ఏ వ్యక్తిని కూడా నీకేం తెలియదు అని నీకు లేదు. వానికంటూ ఏదో టాలెంట్ ఉన్నది, వానికంటూ ఏదో ఒక చిన్న విషయం అని తెలిసింది. అది యూట్యూబ్లో లేకపోతే వానికున్న సోర్స్ వాడికి ఏదో ఒకటి చెప్పుకున్నా కూడా కరెక్ట్గా రీచ్ అవుతుంది. కొంతమంది రీచ్ అయినా హ్యాపీ కదా. 10 members రీచ్ అయినా కూడా అతని నాలెడ్జ్ ఒక 10 మందికి రీచ్ అవుతుంది. కొంతమంది రీచ్ అయినా కూడా ఆ స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఓకే రీచ్ అవుతుంది. ఓకే
ఎంతో కొంత మన గురించి తెలుసుకుంటాం, మన గురించి ఎంతగా మన నాలెడ్జ్ గురించి తెలుసుకుంటాం. ప్రతి వ్యక్తికి ఏదో ఒకటి తెలుసు ఉంటుంది, అది మనం షేర్ చేసుకుంటే మనకున్న నాలెడ్జ్ని షేర్ చేసుకుంటే బెస్ట్. మన ఇంట్లో బంగారం ఉంటే దోచుకోగలరు, ఈ ఫోన్ దోచుకోగలరు, అలాంటి క్లాత్స్, ఈ ఫోన్ ఏదో ఒకటి దోచుకోగలరు. కానీ మన నాలెడ్జ్ని ఎవరు దోచుకోగలరు? మన నాలెడ్జ్ని దోచుకోవాలంటే మనం చనిపోయినాక, మనం చనిపోయిన తర్వాత కూడా దోచుకోవడం తర్వాత విషయం. మన నాలెడ్జ్ మన లోపల మన బ్రెయిన్లో ఉంటుంది. మన బ్రెయిన్లో ఉన్నదాన్ని ఎవరు దోచుకోలేదు. మన ఇమాజినేషన్స్ కానీ, మన థాట్స్ కానీ, మన క్రియేటివిటీ కానీ ఎవరు దోచుకోలేదు. నువ్వు అనుకున్న క్రియేటివిటీ పేపర్ మీద పెట్టినప్పుడు, అది పేపర్ మీద పెట్టినప్పుడు పేపర్ ఇంకోటి దొంగలిచ్చి వాడు నేనే చేసిన అని ఇంత చెప్తున్నా, క్రియేటివిటీ అనేది నీకుంది క్రియేటివిటీ, వానికి కాదు. నువ్వు పేపర్ మీద పెట్టినప్పుడు ఆ పేపర్ దొంగలించి అది నేనే చేసిన అని చెప్పి కూడా సక్సెస్ అయిపోతుంది. క్రియేటివిటీ నీకుంది. అలాంటి ప్రాజెక్ట్ వానికి ఇంకోసారి వచ్చినప్పుడు వాడు ఏం చేయలేడు, కానీ నేను ఏం చేసిన అట్లా తెలిసిపోతుంది వాళ్ళకి, మీరు ఇక్కడ చేసినావు. అదే నీకు ఇచ్చిన నువ్వు చేస్తావు, ఎందుకంటే నీకు ఉంది క్రియేటివిటీ. ఆ క్రియేటివిటీ వాడుకుంటే ఇంకా అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకో. మన బ్రెయిన్, మన థాట్స్, మన ఆలోచనలు ఉంటే మనకి ఇంకా అనేది ఎలా ఎంజాయ్ చేయాలో కూడా కరెక్ట్గా ఫార్మేషన్ అనేది ఉంటుంది. ఇది ఇన్కమ్ అనేది ఖాళీ ఉండకుండా ఏదో పని చేసుకోవడం అంతే, ఎలా అయినా ఎంజాయ్ చేసుకోవచ్చు. మనం కరెక్ట్గా ఆలోచిస్తే ఎలా అయినా ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు. ఈజీగా లో ఇన్వెస్ట్మెంట్తో కూడా మనం ఇన్కమ్ అనేది ఎంజాయ్ చేసుకోవచ్చు. మన ప్రాబ్లం ఏం లేదు, నేను పెట్టగలుగుతాను అనుకుంటే ఇంకా బెటర్గా మనం చేసుకోవచ్చు. ఇదండి ఇన్కమ్ అనేది ఎలా ఎంజాయ్ చేసుకోవచ్చు, ఎలా ఉంటుంది సక్సెస్ అనేది ఎలా ఉంటుంది. ఇంకోటి చెప్పాను కదా, మనం జరుగుతున్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో లవ్ సైడ్ అనేది అంటే అటు సైడ్ వరకు మాత్రం వెళ్ళగండి. మనం రెండు బ్యాలెన్స్ చేసుకుంటే ఓకే, బ్యాలెన్స్ చేసుకోకపోతే మాత్రం ఒక సైడ్ ప్రొఫెషనల్, ఒక సైడ్ లవ్ అనేది చాలా ఘోరంగా కొలాప్స్ అయిపోతుంది. ఎస్పెషల్లీ మెన్స్కి ఏంటంటే మనం ఒకటేసారి రెండు మ్యాక్సిమం ఆలోచించి చాలా తక్కువ, ఎందుకంటే ప్రెషర్ ఉంది. ఇప్పుడు పెళ్ళైన వ్యక్తికి ఎలా అంటే ఒక మెన్కి ఒక సైడ్ ప్రొఫెషనల్, ఒక సైడ్ ఇంట్లో గురించి, పిల్లల గురించి ఆలోచిస్తాం. కానీ ఆ ప్రెషర్ అనేది ఉండి ఎక్కువ లాస్ట్ అయిపోతుంది, కోపం అయిపోతుంది. అలానే మనం రెండు ఉన్నప్పుడు మనం ఏదైనా ఒకటే సైడ్ ఆలోచించగలం, ఐదర్ ప్రొఫెషనల్ సైడ్, ఐదర్ లవ్ సైడ్. రెండు ఉన్నప్పుడు రెండింటిని ఒకే దగ్గర తీసుకురావడం ఇంపాసిబుల్. లేదు తీసుకొచ్చామని అని అనుకుంటే మాత్రం బ్రిలియంట్. మనం దాన్ని అలానే కంట్రోల్ చేస్తే బ్రిలియంట్. ఒకసారి ప్రొఫెషనల్, ఒకసారి లవ్ అనేది మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మనం మన లైఫ్లో ముందుకెళ్ళిపోతే ఓకే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు కూడా అది 80-90% మెంబర్స్కే ఉంటుంది. పదిలో ఒక 5-6కే ఆ బ్యాలెన్సింగ్ అనేది ఉంటుంది. మిగతా వ్యక్తులకి ఏంటంటే ఏదైనా ఒక్క సైడ్ ఆలోచించాలి, ప్రొఫెషనల్ సైడ్ కానీ లవ్ సైడ్ కానీ. రెండింటిని మనం ఎప్పుడు ఒక దగ్గర తీసుకొస్తే ఎక్కువ క్లాషెస్ అవుతుంది. మనం ప్రొఫెషనల్ సైడ్ ఉన్నప్పుడు మనం ఎక్కువ లవ్ సైడ్ ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయలేకపోతాం. చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంటాం మన పార్ట్నర్ అనేది, లవర్ అనేది. మనం ఒక ఫోన్ చేయాలి, ఇలా మనం ఎక్కువ ఒక సైడే కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. లవ్ సైడ్ ఉంటే ప్రొఫెషనల్ సైడ్ ఆలోచించడం, ఆమె దగ్గరనే ఉండి ఆలోచిస్తూ ఉండాలి. మన ప్రొఫెషనల్ సైడ్ ఉంటే మన ఫిక్స్ సైడ్ ఆలోచించాలి. రెండు ఎప్పుడు ఆలోచించలేము. ఒకవేళ ఎవరన్నా ఆలోచిస్తున్నానంటే అది గుడ్. ప్రొఫెషనల్ సైడ్ ఉండి కూడా ఓకే. చిన్న సజెషన్ ఏంటంటే వన్స్ మనం ఒక్కసారి స్టెబుల్గా సెటిల్ అయితే అప్పుడు మనం లవ్లో పడితే ఏముండదు. ఎందుకంటే మనకంటూ ఒకటి ఉంది, వెళ్ళిపోతూ ఉంటారు. ఆల్రెడీ మనం సక్సెస్లో ఉన్నాం కాబట్టి వెళ్ళిపోతూ ఉంటాం కాబట్టి అప్పుడు మనం లవ్ చేసుకుంటే ఏం కాదు. బిగినింగ్ స్టేజ్లోనే మనం ఎదుగుతున్నప్పుడు లవ్ చేసుకుంటే ఆ బిగినింగ్లోనే ఉంటే ఆ స్టెప్స్ మనం ఎక్కలేం. లవ్ ట్రాక్ పెట్టుకొని ఎక్కలేం. సజెషన్ ఏంటంటే లవ్ సైడ్ పోకుండా మనం కరెక్ట్గా స్టెబుల్గా వన్స్ మనం ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత మనకి మంచి గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతాయి. ఎస్పెషల్లీ మెన్స్ కూడా ఉంటారు కాబట్టి చెప్తాను. ఎస్పెషల్లీ మెన్స్
కాబట్టి ఇది ఇన్కమ్ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలనేది చిన్న టాపిక్ ఉంది. సో యూ లైక్ దిస్, డూ కమెంట్ అండ్ వాచ్ ఇట్. ఇక్కడ స్కిప్ చేయగానే సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.